వాళ్ళు ఆంధ్ర భార్య, తెలంగాణ హస్బెండ్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. బాగా వైరల్ అయినవి. అందరూ యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఒక 3 మంత్స్ బ్యాక్ ఛానల్ బ్లాక్ అయినప్పుడు నేనైతే వద్దని చెప్పేసాను. సో నేనైతే ఆల్మోస్ట్ వద్దని చెప్పేసాను. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే మీ ఇద్దరి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు మీరు? వద్దని చెప్పేసాను. బంజారా హిల్స్‌లో ఒక బేకరీలో కూర్చోబెట్టి ఒక మాజా, ఒక పఫ్ హైదరాబాద్ అబ్బాయిని మాత్రం చేసుకునేదాన్ని. అస్సలు వద్దు అని చేసుకోవద్దు అనుకునేది. చేసుకోవద్దు అని చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషన్ టీవీ. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఆంధ్ర భార్య, తెలంగాణ హస్బెండ్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. బాగా వైరల్ అయినవి. సడన్గా ఏమైందో తెలియదు. ఆ వీడియోలు ఒకేసారి మనం సెర్చ్ చేసిన తర్వాత కనిపించట్లేదు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చాలామంది ఏమైంది ఛానల్ ఏమైంది అని పెడుతున్నారు. వాళ్ళు కొత్త ఛానల్ స్టార్ట్ చేసినా కానీ చాలామందికి డౌట్ వస్తుంది. ఇది వీళ్ళ ఛానలా కాదా, వేరే వాళ్ళ ఛానల్ వీళ్ళు చేస్తున్నారా, అట్లా వీళ్ళ ఛానల్కి ఏమైంది సో అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళనే అడుగుదాము గురించి అని చెప్పి నేను మన జేసీ గారు ఉన్నారు అండ్ గౌతమి గారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ ఛానల్ ఏమైంది, అసలు ఛానల్ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఈ ఛానల్ వాళ్ళదా కాదా కొత్త ఛానల్, సో అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. రండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు జయచంద్ర గారు? సూపర్ అండి, ఫెంటాస్టిక్. ఓకే, మీరు బాగానే నవ్వుతున్నారు కానీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. చాలామందికి సడన్గా ఎందుకు ఛానల్ కనిపించట్లేదు సడన్గా అని చెప్పి. కరెక్ట్ అండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒక 3 మంత్స్ బ్యాక్ ఛానల్ బ్లాక్ అయినప్పుడు అసలు ఇప్పుడు ఒక 15 డేస్ వరకు మా మొహం నుంచి నవ్వు ఎగిరిపోయింది అనమాట. డెఫినెట్గా మేము డిప్రెషన్కి వెళ్ళిపోయాం అసలు. మేము సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నైట్ 10-10:30 టైంలో నేను కమెంట్స్ అవి చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసే వరకు ఛానల్ బ్లాక్ అయిపోయింది. యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అనమాట, బ్లాక్ చేస్తామని చెప్పేసి. నేను షాక్, అసలు మాకు బ్లాక్ చేయడానికి ఏముంది దీంట్లో అని చెప్పేసి. సో ఇంకా యూట్యూబ్ అనేది వాళ్ళకి ఎట్లా అంటే ఒక కాల్ సెంటర్ మనం ఫోన్ చేసి మాట్లాడితే ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అని అట్లా కాదు. అది మనం వాళ్ళకి మెయిల్ త్రూ పెట్టుకోవాలి. వాళ్ళు చూసుకొని రిప్లై వచ్చినప్పుడే తెలుస్తుంది ఏంటో అని. సో ఇంకా వాళ్ళకి మెయిల్ నేను అపీల్ చేశాను అనమాట. అపీల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రిప్లై రావడానికి ఇంకా వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో మనకి ఏం ఐడియా ఉండదు, వెయిట్ చేయాల్సిందే. అట్లా వెయిట్ చేసాము 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ తర్వాత కూడా రాకపోతే నేను ఆ టెన్షన్కి ఏం చేశాను అంటే నేను మళ్ళీ మెయిల్ అపీల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వెళ్ళేసి నేను యూట్యూబ్ వాళ్ళతో లైవ్ చాట్ ఒకటి ఆప్షన్ దొరికితే లైవ్ చాట్ చేశాను. చేస్తే వాళ్ళ చెక్ చేసుకొని మీరు ఆల్రెడీ 2 many times మీరు అపీల్ చేశారు, మీరు అన్నిసార్లు అపీల్ చేయకండి, చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది, మేము చూసి ఇంకా లేట్ అవుతుంది మీకు రిప్లై ఇవ్వడానికి అని చెప్పేసి అన్నారు. మాలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మీరు చేయకూడదు, మీరు చేసిన దానికి వెయిట్ చేయండి, మేము రిప్లై ఇచ్చేవరకు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను అక్కడ ఏం చేయాలో అర్థం కాక అప్పటికి నాకు పరిచయం ఉన్న యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళకి మెసేజ్ పెడుతున్నారు కమెంట్స్. సార్ మీకు పరిచయం కదా వాళ్ళు పలానా జయబడి వాళ్ళ ఛానల్ ఎక్కడ పోయిందని కనిపించట్లేదు అంటే అప్పుడు ఆయన వాళ్ళకి రిప్లై ఇచ్చాడు అనమాట. లేదు వాళ్ళ ఛానల్ సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చేసి బ్లాక్ అయింది, త్వరలో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చెప్పుడు వచ్చాడు. ఇంకా మేము సరే ఇట్లనే ఉంది అంటే వీళ్ళు అంటే జనాలకు అందరికీ ఆతృత అంటే ఎక్కడ పోయింది ఏంటి అని చెప్పేసి షాక్లో ఉన్నారు కదా, ఇంకా మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా ఎందుకంటే మాకు కూడా ప్రతిరోజు వీడియో చేసి అందరితో కనెక్ట్ అయ్యి అందరితో వాళ్ళ కమెంట్స్కి రిప్లై ఇచ్చేసి ఒక అంటే ఒక రిలేషన్ ఒకటి బిల్డ్ అయిందండి. సో అది మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఇంకా మేము కూడా వెయిట్ చేయక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు కొత్త ఛానల్ త్రూ మళ్ళీ మేము జనాల మధ్య వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, గౌతమ్ గారు మీరు ఎట్లా ఫేస్ చేస్తారంటే ఛానల్ ఆయన చాలా అపీల్ చేశారు, అది ఇంక రాలేదని తెలిసినప్పుడు మీరేమనుకున్నారు, ఇంకెందుకు మనకు వద్దు ఇది అనుకున్నారా, కొత్తది పెడదామన్నారా? చాలా మనోవేదన పడి ఉంటారు కదా ఇద్దరు. చాలా అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు నమ్మలేదు ఛానల్ బ్లాక్ అయింది అంటే. అసలు ఎందుకు అంటే మేము అసలు ఎప్పుడు వల్గారిటీ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అసలు అలాంటి ఎప్పుడు అసలు మా వీడియోస్లో అంటే కామెంట్స్లో పెడుతూ ఉంటారు అనమాట. ఫ్యామిలీ వైజ్ మేము కూర్చొని చూసేలాగా ఉంటుంది, మా పిల్లలతో సహా మా పెద్దవాళ్ళతో సహా అందరితో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. అది మన ఛానల్ బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటి, మనం ఏమి ఎప్పుడు అంటే మాకు ఒక కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసు కదా, మనం వాటి త్రూనే వెళ్తున్నాం. ఎప్పుడు మనం ఎప్పుడు అసలు వాటిని బ్రేక్ చేసిందే లేదు అని చెప్పేసి ఆమెకు అర్థం అవ్వలేదు. బట్ తర్వాత తను ఇన్నిసార్లు అప్పీల్ చేసిన తర్వాత ఇంకా 3 monthsకి వస్తే మేబీ వస్తుంది, లేదు అని అంటే ఇంకా మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకుందాం అని అంటే
నాకు అనిపించింది అంటే ఇంత కష్టపడ్డాము దీని వెనకాల తను చేసే వర్క్స్ కూడా మానేసి ఇంట్లోనే ఎక్కువ దీని గురించి టైం స్పెండ్ చేసి ఇంత చేసిన తర్వాత కూడా మనకి అటు ఫినాన్షియల్ వైజ్ మనము ఇదైపోయినట్టే, బయట నుంచి చేసే వర్క్లు మనకి ఇది అయిపోయినాయి, అండ్ దీని వెనకాల వచ్చే ఇన్కమ్ కూడా మనకి బ్రేక్ డౌన్ అయినట్టే కదా ఇప్పుడు. సో ఇది వదిలేసి లాగే మనము హ్యాపీగా మళ్ళీ అంతకుముందులాగే నువ్వు బిజినెస్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ అంటే మాదేమైనా మిస్టేక్ ఉంటే అక్కడ మాకు కాపీరైట్ ఇష్యూ ఏదైనా వచ్చింది అని అంటే తను వార్న్ చేసి ఒకసారి మాకు దాన్ని ఏమంటాము స్ట్రైక్స్ వస్తే ఓకే, బట్ వితౌట్ ఎనీ స్ట్రైక్ లేకుండా మాకు దాన్ని అట్లా బ్లాక్ చేయడం అనేది నాకు చాలా డైజెస్ట్ అవ్వలేదు. దట్ అది కూడా ఏంటంటే ఏదైనా కొంచెం సబ్స్క్రైబర్లతో అనుకోవచ్చు, నియర్లీ 8 lakhs పైన సబ్స్క్రైబర్ ఉన్నారు, తొందరలోనే 1 million అవుతారు ఇంకా 2-3 months అనుకున్నారు చాలా మంది కూడా. 2-3 months కాదు, అదే 1 month ఉంటే అయిపోయేది 1 million. అంటే ఒక్కో మెట్టు కట్టుకుంటా వస్తూ ఇంకా 90 దాటిన తర్వాత ఇంకొక 5-6 అయితే 100 అయిపోతాయి మీరు అనుకున్న టైంలో పర్ డే 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన డేస్ అండి అవి. పర్ డే 7,500 సబ్స్క్రైబర్స్ వస్తున్న రోజు ఆ టైంలో బ్లాక్ అయింది ఛానల్. నేనైతే ఆల్మోస్ట్ వద్దని చెప్పేసాను, కానీ తనేంటంటే మనం మిస్టేక్ చేస్తే సరే మన మిస్టేక్ వల్ల పోయింది అనుకోవచ్చు, వితౌట్ ఎనీ మిస్టేక్ మనం మిస్టేక్ చేయకుండా వాళ్ళు అలా చేశారు కాబట్టి మనము పోరాడినంత వరకు పోరాడదాము, ట్రై చేద్దాము. ఇవ్వలేదు అని అంటే నేను ఒకటి కాదు 4 ఛానల్స్ ఓపెన్ చేసుకొని మనం దాన్ని ఏమంటారో తెలియదు యుద్ధం చేద్దాం. సో అట్లా నాకు తెలిసిన యూట్యూబర్లు కూడా చాలా మంది అంటే ఒకరికొకరు పడదు మామూలు కదా యూట్యూబర్లు అంటే. సో వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే జయచంద్ర గారు చాలా మంచి మనిషి, ఆయనకి ఇట్లా అవడం మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం చాలా మంది చెప్పారు నాతో కూడా పర్సనల్గా. మేము వాళ్ళతో మాట్లాడుతుంటాము, ఎప్పుడు చిట్ చాట్ చేస్తుంటాము ఫోన్లో కూడా, అసలు చాలా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. ఇలా అవడం ఏంటి, మీరు ఇంత బాగా చేస్తారు కదా, అసలు మాకు కూడా షాకింగ్గా ఉంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. బట్ ఇవే అది రాలేదు అంటే మేము ఇవ్వము అని చెప్పేసి లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఏమో చెప్పేశారు. అంతకుముందు నుంచే మేము ఛానల్ స్టార్ట్ చేసేసుకొని ఒక ఛానల్ మానిటైజ్ కూడా అయిపోయింది కదా, కామెడీ ఛానల్ మానిటైజ్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఛానల్ తీసారని చెప్పి మీరు 2 ఛానల్తో దిగారు. ఇప్పుడు ఆ 2 కూడా బాగానే ఉన్నాయండి, 2 ఒకటి కామెడీ, ఒకటేమో ఈ జీవితం అంటే ఇదేగా అని చెప్పి సంథింగ్ డిఫరెంట్గా బాగా పెట్టారు, అది కూడా ఎమోషనల్గా అది పెట్టారు. సో వీటి గురించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఈ 2 ఛానల్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, తను ఇప్పుడు జనరల్గా మనకు ఫైనాన్షియల్ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఇంట్లో ఏమైనా చికాకులు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా రిలేషన్ వైజ్ దేంట్లో ఫస్ట్ ఎక్కువ మనసు మీద తీసుకునేది లేడీసే. ఇంట్లో మగాళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, తను ఆ ఛానల్ పోయినందుకు చాలా అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అసలు ఆల్మోస్ట్ అంటే ఎవ్రీడే మేము కొంచెం మాట్లాడుకున్నప్పుడు డల్గా మాట్లాడుకునే వాళ్ళం. అట్లా అయితే లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా చేయను అది ఇది అని చెప్పేసి అని 2-3 సార్లు అనడము. ఇదేనా ఇంత కష్టపడ్డా సరే మనకి ఏంటి అసలు మనం ఏం తప్పు చేస్తున్నాం అని, అంటే అన్ని వల్గర్ ఛానల్స్ అవి ఇంకా నడుస్తున్నాయి, మనం ఎందుకు నడవట్లేదు, మనం ఎందుకు బ్లాక్ అయిందని చెప్పేసి అని. అయితే నేను ఒకరోజు ఆల్మోస్ట్ ఒక 10 days 10 to 12 days అట్లా నడిచింది మా మధ్యన డిస్కషన్స్ అని. ఒకరోజు తను చాలా సీరియస్ అయిపోయింది. అయినప్పుడు నేను అప్పుడు అది ఏమన్నానంటే, మనము జీవితం అంటే ఇదర పేరుతోని కొన్ని చేస్తుంటాం వాల్యూస్ తోని మోటివేషనల్ వీడియోస్, పిల్లలు ఎట్లుండాలి, కపుల్ ఎట్లుండాలి అని చెప్పేసి అని. దాంట్లో మనం చెప్తుంటాం ఫెయిల్యూర్ అనేది ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్పేసి అని. సో మనం జనాలకి చెప్పేవాళ్ళము, మనం ఎందుకు దాన్ని ఫాలో అవ్వట్లేమని చెప్పేసి అని అన్నమాట. అప్పుడు తనకు కొంచెం స్ట్రైక్ అయింది. సో అది అందరు కాదు, మనకు కూడా వర్తిస్తుంది. ఫెయిల్యూర్స్ అనేది కామన్, అది వచ్చినప్పుడు దాన్ని మనం తట్టుకొని నిలబడాలి. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, జస్ట్ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి. ఎక్కడైతే మనది ఒక్క ఛానల్ ఇన్కమ్ ఆగిపోయిందో అక్కడ నేను నీకు 4 ఛానల్ ఇన్కమ్ నీకు తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పేసి అన్నాను. నేను జస్ట్ నాకు 3 to 4 months టైం ఇవ్వు అని చెప్పేసి అన్నాను. ఆ మాట చెప్తే అప్పుడు తనకు ధైర్యం వచ్చిందనమాట. ఎక్కడైతే మనం డబ్బులు పోగొట్టుకున్నామో అక్కడ నేను 4 డబ్బులు తీసి చూస్తానని చెప్పేసి అని ఇమీడియట్గా 2 ఛానల్స్ స్టార్ట్ చేశాను. ఇంకా 4 ఛానల్స్ స్టార్ట్ చేస్తాను, కానీ ఇంకా 2 ఛానల్స్ ఇంకా నేను దాన్ని లైన్అప్ చేయలేదు, ఉన్నది స్టార్ట్ చేసి పెట్టాను. అదేంటో కూడా తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఏం చేశానంటే, జీవితం అంటే ఇదే రా అని చెప్పేసి అని సిరీస్ చేసేవాడిని, అండ్ ఆంధ్ర పెళ్ళం తెలంగాణ మొగుడు అని చెప్పేసి అని ఈ 2 ఒకటే దాంట్లో వేసినప్పుడు ఏమైందంటే, దీంట్లో చూసేసి
ఈ మన మోటివేషనల్ వీడియోస్కి జనాలు కమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఇక్కడేమో సూక్తులు చెప్తున్నావు, అక్కడేమో పెళ్ళం ఇంట్లో ఆడంగిలాగా పనులు చేస్తున్నావు, అక్కడేమో చీప్ కామెడీ చేస్తున్నావు అని చెప్పేసి అని రెండింటిని కలపడం స్టార్ట్ చేస్తారు కమెంట్స్. నేను అన్నాను రెండింటిని కలపొద్దు, అది కామెడీ కిందకి ఎంజాయ్ చేయండి, ఇక్కడ మీరు ఈ వీడియోని ఈ వీడియోలాగా చూడండి అని చెప్పేసి అన్నాను. అది ఎంత చెప్పినా కొంతమంది అట్లనే కమెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు అందుకే ఏం చేస్తానంటే ఈ రెండింటికి సపరేట్ ఛానల్ చేసేద్దాం, చేసేస్తే గోల్ ఉండదు, దీనిలో ఒకటి కామెడీ చేద్దాము, దాంట్లో ఓన్లీ ఈ మోటివేషన్ వీడియోస్ చేద్దాం అని చెప్పేసి అని ఇంకా అట్లా స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈ 2 ఛానల్స్ పేరు కూడా మార్చుకుంటున్నారు. జీవితం అంటే ఇదేగా పెట్టాను నేను. ఇంతకుముందేమో జీవితం అంటే ఇదే రా అని చెప్పేసి అని సిరీస్ ఉంటుండే, జీవితం అంటే ఇదే రా 3 లైన్స్ ఉంటుండే. ఇప్పుడేమో జీవితం అంటే ఇదే గా అని పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఆ యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేశారు ఛానల్ అంటే దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఆ పేర్లు కూడా బ్లాక్ చేస్తారు వాళ్ళు. ఇంకా అది మళ్ళీ మనం తీసుకోలేదు. ఇప్పుడు జంజాయ్ బడ్డీ పేరుతో చాలా ఉండేది, జంజాయ్ బడ్డీ అని పెడితే అక్కడ ఏం చూపించదు మనకి. ఇప్పుడు ఆ పేరుతో మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్, పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది జంజాయ్ బడ్డీ అనేది. కరెక్ట్, అవును. సో అందుకే ఇప్పుడు అవి 2 తీసి ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా ఆ పేర్లు ఏం యూజ్ చేయకుండా కొత్త పేర్లతో 2 కొత్త ఛానల్ సపరేట్ స్టార్ట్ చేస్తాను. ఇది బాగానే రన్ అవుతుంది, ఇది మన కామెడీది. కానీ బట్ జీవితం అంటే ఇదేగా అనేది ఇంకా జనాలకు ఇంకా అర్థం అవ్వట్లేదు, ఇంకా ఛానల్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అని. దానికి ఇప్పుడు టైటిల్స్ కూడా డిఫరెంట్ గా పెడుతుంటారు. జంజాయ్ బడ్డీ దగ్గర నుంచి చూసుకుంటే ఈ ఫోఫా ఫన్ అని ఒకటి పెట్టారు, జీవితం అంటే ఇదే కానీ ఒకటి పెట్టారు. టైటిల్ విషయంలో ఎట్లా మీరు కేర్ తీసుకుంటున్నారు? నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, నాకు ఈ కంటెంట్ మీద దాని మీద కొంచెం గ్రిప్ ఉందన్నమాట. పైగా చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి పెరిగిన వాడిని. ఈ మన లెజెండ్ డైరెక్టర్స్ విశ్వనాథ్ గారి సినిమాలు చూసి, వంశీ గారి సినిమాలు చూసి, జంధ్యాల గారి కామెడీ సినిమాలు చూసి, వీళ్ళవి చూసి మేము పెరిగిన వాళ్ళం కాబట్టి నాకు ఏది ఎట్లా ఉంటే దేని ప్రకారంగా ఉంటుంది అని చెప్పేసి అని కొంచెం ఐడియా ఉంది. పాత సినిమాలు చూసి అలవాటైంది కదా, ట్రెండింగ్ ఉన్నారు ఇప్పుడు కాకపోతే. సో అది ఉందన్నమాట. సో అందుకే ఆ కాన్సెప్ట్ దానికి తగ్గట్టు పేరు ఏముండాలి అని చెప్పేసి అని నేను ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు, దాని ప్రకారం వర్క్ చేస్తాను నేను. ఈ ఫోఫా ఫన్ అంటే మీనింగ్ ఏంటంటే అది? ఫోఫా ఫన్ అంటే ఇది యాక్చువల్గా 4 ఫర్ ఫన్ అంటే మేము నలుగురము, నేను వైఫ్ 2 పిల్లలు, వి 4 ఆర్ ఫర్ ఫన్ అన్నట్టు. సో 4 ఫర్ ఫన్ ఇది మనం ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ చేసినప్పుడు ఫోఫా ఫన్ అని చెప్పేసి ప్రొనౌన్సియేషన్ అట్లా వస్తామట. ఫోఫా ఫన్ అంటే 4 ఫర్ ఫన్ అన్నట్టు. సో ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పెట్టాను నేను పేరు. యూట్యూబ్ లో ఏమైతుంది అంటే మీరు ఏ పేరు పెట్టండి ఇట్స్ టేకన్ అని చెప్పి చూపిస్తుంది, ఆ పేరుతో ఛానల్ ఉంది అంటది. ఆ ఛానల్ వీడియోస్ ఉండవు ఏం లేదు కానీ బట్ ఎవరో తీసుకుని పెట్టేస్తారు బ్లాగ్ చేసి. అందుకే యూట్యూబ్ లో ఎప్పుడు మనం పెట్టినా సరే కొంచెం వెరైటీ నేమ్ ఉండాలి, అప్పుడు తొందరగా మనకి దొరుకుతుంది కూడా పేరు, అండ్ తొందరగా జనాలకు రీచ్ కూడా అవుతుంది. కామన్ పేర్లు ఉండకూడదు దాంట్లో. సో అందుకే నేను జంజాయ్ బడ్డీ అట్లనే పెట్టాను, అండ్ ఫోఫా ఫన్ కూడా అట్లనే పెట్టేస్తాను పేర్లు. ఓకే, మొత్తం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. మొదటిదాకేమో గౌతమి గారే. ఇప్పుడు ఎట్లా అంటే బయట ఎవరైనా కామెంట్ చేస్తుంటారా, మొత్తం మీ ఫ్యామిలీ ఇట్లా వీడియోలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఎవరైనా? చేస్తారండి. నాకు ఒక 95 పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, 5 నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. సూపర్ అండి, మీరు కామెడీ కూడా వారసుని తీసుకొచ్చేస్తారని చెప్పేసి అని పెడతారు, మీ పిల్లలు మిమ్మల్ని మించిపోయినారు, సూపర్ అండి అని అట్లా పెడతారు. 95%. ఒక 5% పిల్లలు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళని స్కూల్ పంపించండి, చదివిపియండి, కాలేజ్ పంపించండి అంటే మేము వాళ్ళని చదివించుకుంటే మేము ఉన్న టైంలోనే ఎంత 15-20 మినిట్స్ షూటింగ్ గురించి తీసుకుంటాం, దానికి ఏ మొత్తం ఉండే అవసరం లేదు కదా. సో వాళ్ళు అట్లా చెప్తుంటారు కానీ బట్ నేను పాజిటివ్ అయిపోయి నేను తీసుకుంటాను, నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోను అఫ్ కోర్స్. కానీ బట్ నేను పెట్టడం కాదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాడు మొదటి నుంచి పిల్లలకి, వాడికి టెక్నికల్కి చాలా ఇష్టం, ఇది ఎడిటింగ్ చేయాలన్నా సరే ఏం చేయాలి. మా పెద్దోడికి, చిన్నోడికి యాక్టింగ్ చేయాలంటే ఇష్టం వాడికి. కాకపోతే మొన్నటి వరకు 10th ఎగ్జామ్ రాశాడు కాబట్టి నేను ఇంకా వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు నా బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాడు కూడా వీడియోస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సిరీస్ కూడా మార్చారు, ఇప్పుడు ఆంధ్ర వైఫ్ తెలంగాణ హస్బెండ్ దగ్గర నుంచి సిరీస్ కూడా మార్చి పెట్టారు. తెలంగాణ మొగుడు ఉండే, ఇప్పుడు ఆడు బ్లాగ్ చేశాడు యూట్యూబ్ వాడు ఆ పేర్లు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర గోల తెలంగాణ పెట్టాను. ఫన్ మాత్రం అదే, టైటిల్ ఫన్ మాత్రం అదే. అదే ఇంకా ఎందుకంటే నిజంగానే తన ఆంధ్ర నుంచి నేను తెలంగాణ నుంచి నేను అంటే నా అఫ్ కోర్స్ లాంగ్వేజ్ కొంచెం మీకు తెలంగాణ స్లాంగ్ లో కనిపించదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలంగాణలో మాట్లాడాను ఎప్పుడు, మధ్య మధ్యన కొన్ని వర్డ్స్ మాత్రం వస్తుంటాయి కానీ బట్ నేను ఒక నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాను, స్లాంగ్ నాది. సో బట్ అందుకే నేను ఇద్దరికి కనెక్టివిటీ ఉండాలి కదా, మన ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇద్దరిని సంతోష పెట్టాలని నేను ఆ కాన్సెప్ట్ అట్లా తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఫస్ట్ మీకు ఆయన ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? నాకు అసలు ఫస్ట్ అయితే అసలు ఇష్టం లేదు, కాకపోతే తను ఛానల్ పెట్టి దాని గురించి చాలా ఫీల్ అయ్యారు. అంటే
వ్యూస్ వచ్చేవి కాదు ఫస్ట్లో. అప్పుడు తను ఒక్కలే నైట్ 2-2:30 అట్లా వర్క్ చేసుకొని మళ్ళీ దాని గురించి వెనకాల బయటకు వెళ్ళి మూవీస్ చూసి రివ్యూస్ అవన్నీ, ఆ రివ్యూస్కి పెద్దగా ఇప్పుడు రాలేదు పెద్దగా వ్యూస్ అవి. అండ్ ఇంకా నేను చూసి సరే తను అడిగేసి ఊరుకున్నారు, దాన్ని ఇష్టం నేనైతే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇంకా సరే నేను చూసి తను పడే ఇబ్బంది చూసి సరే ఇంట్లోనే ఉంటున్నాను చేద్దాము అంటే, తను ఎప్పుడన్నా ఏదన్నా స్టార్ట్ చేసి చేద్దాము అంటే నో అన్నదైతే ఎప్పుడు లేదు. వెంటనే అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వడం వేరు, మీరు స్క్రీన్ మీద రావడం వేరు కదా. అప్పుడు జనాలు అందరూ చూస్తుంటారు, అందరూ ఏమైనా కామెంట్లు అవి వస్తుంటాయి, ఏదో భయం ఒకటి ఏదో ఉంటుంది. అంటే తన మీద నాకు ఉంది, తను చూపించే పద్ధతి అన్నీ నాకు తెలుసు, ఎలా చూపిస్తారు ఏంటి అంటే తను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే పద్ధతి అవన్నీ నాకు, ఎందుకంటే తను అంతకుముందు నుంచి ఈ మూవీ ఫీల్డ్ అంటే ఇష్టము. అండ్ తను ఫిలిమ్స్ అవి కూడా చాలా చేశారు అప్పుడు, ఫోటోగ్రఫీ అవి చేసేవాళ్ళు, యాడ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. సో నాకు తెలుసు కాబట్టి సో నేను అంత ఏమీ భయపడలా ఫస్ట్. అంటే సరే సపోర్ట్ చేద్దాము అంటే అనుకున్నాం అనమాట. అది బాగా క్లిక్ అయ్యి ఇదయిందా ఓకే నేను చేస్తా, ఇలాగే వ్యూస్ రాకుండా అలాగే ఉంటే మాత్రం మానేద్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇంకా అసలు నేను స్టార్ట్ చేసి కూడా బాగా కనెక్ట్ అయ్యారు, బాగా వెళ్ళింది జనానికి. సో ఇక్కడ బయటకు వెళ్ళినా చాలా తొందరగా మీరు గౌతమి జేసీ అని మీ పేర్లు పెట్టి, లేదంటే ఆంధ్ర మూవీలో జేసీ అంటే ఇదివరకు వెంకీ సినిమాలో జగదాంబ చౌదరి గారు అని బాగా ఫేమస్ సినిమా చూసి, అట్లా యూట్యూబ్ లో మీరు ఫేమస్ అయిపోయారు అట్లా జేసీ అని అందరూ. కానీ చాలా మంది మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటారు అనమాట. జేసీ అంటే వాళ్ళు JESSY అని కూడా పెడతారు కమెంట్లో. ఓకే మీరు క్రిస్టియన్సా అని చెప్పేసి అని పెడుతుంటారు, క్రిస్టియన్ అనుకుంటారు అనమాట చాలా మంది. లేదండి నా పేరు జయచంద్ర, షార్ట్ ఫామ్ గా నాకు అందరు జేసీ అని పిలుస్తారు, అదే పేరు నేను వీడియోస్ లో కంటిన్యూ చేస్తున్నా అని చెప్తాను వాళ్ళకి నేను. ఓకే ఇప్పుడు మీ ఇద్దరు గురించి 1 word లో చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు మీరు? జేసీ అని కాకుండా నేను అంటే వేరు అని ఏం లేదండి, ఇద్దరు ఒకటే. అంటే తను కొంచెం తన థాట్ ప్రాసెస్ అంతా అంటే అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు నాదంతా అప్డేట్ ఉండను, నేను ఆ 90sలోనే కొట్టుకుంటుంటాను. బట్ నన్ను మాత్రం అలా కాదు, అక్కడే ఉంటే ఎలా, ప్రపంచం ఇది, సో అన్నీ మనము చూడాలి చేయాలి, అట్లా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే, అన్నీ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అక్కడే ఉండిపోతే ఎలాగా అని చెప్పేసి తను అంటే ప్రతి విషయంలో కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో నేను చేసి వేరు అని ఏముండదు అసలు. ఒక 1 word లో చెప్పాలంటే రిఫ్లెక్షన్ లాగా అనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కూడా ఓకే. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎట్లా అనుకున్నారు? పెళ్లి చూపులు పాపం ఆప్షన్ లేదండి మాకు, లవ్ మ్యారేజ్ కాబట్టి పెళ్లి చూపులు అవ్వలేదు. ఎట్లా అంటే ఫస్ట్ చూడగానే ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరులో జేసీని ప్రపోజ్ చేశారు. చాలా షార్ట్ లవ్ స్టోరీ మాది, 2 days చెప్పాలంటే. 13 days లో మ్యారేజ్ అయిపోయింది. 1 month 13 days లో మ్యారేజ్ కూడా అయిపోయింది. 2 days అసలు మేము ఆఫీస్లో కలుసుకుంది అంటే 2 days. ఇప్పుడు మీరు చేసి అనుకోండి, ఆయన గౌతమ్ అనుకోండి, ఆయన మీకు ఎట్లా ప్రపోజ్ చేస్తారో మీరు ఎట్లా చెప్పాలి? అలా చెప్పమంటున్నారా? ఆయన చాలా ఆర్టిస్టిక్గా ప్రపోజ్ చేశారు. ఇప్పుడు మీరే చేసి, ఆయన కాదు మీరే చేసి, మీరే ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పారు అట్లా చెప్పాలి అసలు ఆయన చేసినట్టు. అంటే అది చాలా తెలివిగా చెప్పినట్టు కాకుండా చెప్పనట్టు కాకుండా అలా చెప్పారు ఆయన నాకు. అది నేను చేయలేను, అది ఆన్ స్క్రీన్ చేయలేను, అది రియల్ లైఫ్ లో జరిగింది. 22 రూపాయలు ఖర్చు పెట్టానండి నేను ప్రపోజ్ చేయడానికి. ఆ టైంలో అప్పుడు ఇవన్నీ లేవు, ఇది మన అప్పుడు అంతా బేకరీ సిస్టమ్. అప్పుడు ఇవన్నీ కాఫీ డేలు అవన్నీ లేవు అప్పుడు. సో ఒక బేకరీలో కూర్చోబెట్టి, బంజారా హిల్స్ లో ఒక బేకరీలో కూర్చోబెట్టి, ఒక మాజా, ఒక పఫ్. ఓకే, లిటిల్ ఆర్ట్స్ లేవు అనుకుంటాను. అవునా, ఉంటాయి. ఉన్నాయా? అంటే మీరు అప్పుడు ఇంకా ప్రేమించుకుందాం రా మూవీ చూడలేదేమో. లిటిల్ ఆర్ట్స్ అప్పటికి వచ్చేసిందా? వచ్చింది. మరి అది ఫార్ములా ఫాలో అవుతుంది రాలేదండి. అప్పుడంతా బేకరీలో కూర్చొని పఫ్ కూల్ డ్రింక్ ఉంటుండే. అప్పుడు ఆ పఫ్ కూల్ డ్రింక్ తీసుకొని ప్రపోజ్ చేశారనమాట. నేను అసలు మనం ఎందుకు కలుస్తున్నాం, ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు, అది ఇదని చెప్పి మీ అన్న వరకు అది చెప్తానే పిలిచాను.
సో నాకు నువ్వు అంటే ఇష్టం, మరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అనమాట. మేము కలుసుకుంది కూడా ఫస్ట్ టైమే అప్పుడే, అంత బయట కలుసుకోవడం అనేది కలుసుకోవడం అవన్నీ ఏం లేవు పెద్దగా. కాకపోతే ఏమో అది ఎలా కనెక్ట్ అయిందో మాకే తెలియక కనెక్ట్ అయింది. అంటే కలిసాం బయట కానీ, బట్ జనరల్గా బస్ స్టాప్లో మాట్లాడుకోవడం అంతేవరకే కానీ, బట్ ఈ పర్సనల్గా ఒక బేకరీలో అంతసేపు కూర్చొని మాట్లాడడం అంటే అది ఫస్ట్ టైం అనమాట. ఇంకా అట్లా ఓకే. అంటే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆ రోజు కలవపోయి ఉంటే బాగుండి అని ఎప్పుడైనా అంటుంటారా మీరు? మనసులో చాలాసార్లు అనుకున్నానండి. డైరెక్ట్గా ఇప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు ఈ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్క రోజు నేను ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే బాగుండు అని అనుకున్నాను. జెన్యున్ గా చెప్పాలంటే అనుకున్నా. అనుకోండి కదా, ఆయనతో అనలేదు మీరు ఎప్పుడు? అనలేదు, ఎప్పుడు అట్లా అనలేదు. బట్ ఆ మనసులో అనుకున్న డేస్ అయితే ఉన్నాయి. ఓకే, కోపం వచ్చి చూడండి రెండు వైపులా ఉంటుందండి. అట్లా కాదు, అట్లెందుకు ఒకవేళ ఆ రోజు కలిసి ఉండకపోతే ఇంకా నాకంటే బేకర్ సంబంధం దొరకదేమో, అలా అనుకోవచ్చు కదా. ఏమిటి మరి కాదండి, మీరు వేరే వాళ్ళని చేసుకుంటే ఇంకెక్కడైనా ఉండొచ్చు, రిచ్ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఇట్లా మీరు స్క్రీన్ మీద కనిపించి ఇంతమంది మీకు జనాన్ని వచ్చేవాళ్ళు కాదు కదా, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు కాదు కదా. మీరు జేసీ గారిని చేసుకోవడం వల్ల ఎంతమంది వచ్చారు అనుకోవచ్చు కదా. అసలు ఇది ఎప్పుడు ఊహించని సక్సెస్ ఇదైతే. బట్ అలాని అంటే బాగా డబ్బున్నోని చేసుకోవాలను అలాంటి థాట్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు లైఫ్ అంటే ఆ మూమెంట్లో ఏది జరుగుతుందో దానికి ఇదైపోయి ఉన్నట్టే ఉండేది లైఫ్. అంటే ఇప్పుడు అంటే ఫ్యూచర్ ఏంటి, నేను ఇలాంటి వాడిని చేసుకోవాలి అలాంటి వాడిని చేసుకోవాలి కానీ అనుకునేదాన్ని. నేను హైదరాబాద్ అబ్బాయిని మాత్రం చేసుకునేదాన్ని, అస్సలు వద్దు అని చేసుకోవద్దు అని చెప్పేసి. ఎందుకండి? ఎందుకు అనంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను 10th లో వచ్చాను హైదరాబాద్. ఫస్ట్ ఎక్కడ నేటివ్ ఎక్కడ? విజయవాడ. నేను చాలా రోజులు పెరిగింది మాత్రం పల్లెటూరులో పెరిగాము. మా ఫాదర్ అక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా చేసేవాడు. ఇక్కడ విజయవాడ సరౌండింగ్స్ లోనే? విజయవాడ సరౌండింగ్స్ లోనే. అది హైదరాబాద్ 10th వచ్చారు? 10th రాసిన తర్వాత వచ్చానమాట. అది ఫైన్ ఆర్ట్స్ రాద్దామని. ఆర్టిస్ట్ అంటే నాకు బొమ్మలు వేయడం అది చాలా అది ఆ చిన్న ఏజ్లో తెలీదు నాకు ఏం చేయాలి, ఏదో వెళ్ళి ఏదో సాధించేయాలి హైదరాబాద్ వెళ్ళి అలా ఉండేది. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చేద్దామని వస్తే అది నేను ఎగ్జామ్ రాశాను జేఎన్టీయూలో. బట్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలా, అంటే నేను జస్ట్ 10th, అక్కడ పెద్ద వాళ్ళందరూ వచ్చి నేను ఇలా అంతా చూస్తే నన్ను ఇలా చూసారనమాట ఒక రకంగా. ఏంటి పిల్లబచ్చడానికి వచ్చిందని అట్లా. అది చాలా అటెంప్ట్స్తో అవుతుంది, అంతా తేలిక కాదు అని ఆ తర్వాత నాకు తెలిసింది. మా అత్తయ్య మా చిన్నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది అని. ఇంకా అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోయి ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యాను. అలా అన్నమాట. సో తర్వాత అప్పుడు సిటీ బస్ ఎక్కినప్పుడు అప్పుడు ఏవో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అసలు హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా అని ఒకసారి భయం వేసింది అనమాట. కానీ మీరు ఫైనల్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యారా? అప్పుడు చెప్పాను నేను మా మదర్ వాళ్ళకి, నేను మాత్రం చచ్చిన హైదరాబాద్ అబ్బాయిని సంబంధాలు మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ చుట్టాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి, రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయొద్దు అన్నట్టు చెప్పానమాట. తీరా చూస్తే మా అమ్మ అంటది ఎప్పుడు, చెప్పింది నువ్వే, మళ్ళీ వెళ్ళి నువ్వే లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంటది. అందుకనే ఆయన సిటీ అవుట్కాస్ట్ లో ఉంటున్నారు అంతనే. సో మీకు ఏమనిపించిందండి ఆవిడ? సో ఫస్ట్ చూడగానే ఓకే ప్రపోజ్ చేశారు మీరు, ఆవిడ ఓకే అన్నారా లేకపోతే ఆవిడ లుక్స్ చూసి మీరు కనిపెట్టారా? అంటే అంత డేరింగ్ ఎట్లా అనిపించింది మీకు, అంత ధైర్యం? అసలు లేదు, ఈ నుంచి ఫస్ట్ చూసినప్పుడు నాకు ఇంప్రెషన్ లేదండి పెళ్లి చేసుకుందామని. వినండి గౌతమ్ గారు, తెలుసండి నాతో ఫస్టే చెప్పారు. అసలు నేను పరిచయం అయినప్పుడే నా అసలు నీ లాగా టేస్ట్ కాదు, అంత బాగా జీన్స్ పబ్ కల్చర్ అట్లా టైప్ అమ్మాయిలు అంటే ఇష్టం అని తను చెప్తేనే బాగుంటుంది. ఉండే కాబట్టి నా మొత్తం మూడు అట్లే మైండ్ అట్లనే ఉండేది, మైండ్ సెట్. అంటే పాష్ ఉండాలి అమ్మాయి, జీన్స్లు మిడీస్లు మినీస్లు వేసుకొని పబ్ కల్చర్ అంటే పబ్కి వెళ్ళేలాగా అట్లా నాతో పట్ల ఉండాలని చెప్పేసి ఉండేది ఫీలింగ్ నాకు ఎప్పుడు. ఈవెన్ ఫస్ట్ టైం చూసినప్పుడు లూజ్ లడాస్ డ్రెస్ వేసుకొని చిక్కగా ఆయిల్ పెట్టుకొని జిట్టుగా తల తూకొని వచ్చేసి అసలు
బేకారం నాట అసలు చూస్తే అసలు ఇంప్రెషన్ రాదు, అట్లా ఉండే అనమాట. ఆ అమ్మాయిని చూస్తే ఏమొస్తుంది నాకు ఫీలింగే లేకుండే. బట్ సమ్హౌ తర్వాత నేను ఆ రీజన్ చెప్పలేను ఎందుకు తనతో నేను క్లోజ్ అయ్యాను, నేను అది చెప్పకూడదు. బట్ తను క్లోజ్ అయిన తర్వాత ఒకరోజు తను అన్నదనమాట, నేను ఏ ఆఫీస్లో అయితే నేను జాబ్ చేస్తున్నానో ఆఫీస్లో తను స్కెచ్ నేర్చుకోవడానికి వచ్చేదనమాట. అడ్వర్టైజ్మెంట్స్లో జాబ్ చేస్తున్నప్పుడు తను అక్కడ స్కెచింగ్ గురించి వచ్చేది నేర్చుకోవడానికి అని. అయితే తను ఒకరోజు నేను మన వరలక్ష్మి వ్రతం రోజు, నాకు రేపు వరలక్ష్మి వ్రతం ఉంది, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నేను రేపు తొందర రావాలి, నేను రెడీ చీర కట్టుకుని అంటే ఒకసారి అమ్మాయిని చీరలు చూద్దామని అప్పుడు అనిపించింది నాకు ఒకసారి అంతే. తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే నేను కావాలని వాంటెడ్లీ అమ్మాయి చీరలు ఎట్లుంటే చూద్దామని వచ్చాను. నేను కుక్కట్పల్లి ఉండడం అని, నేను అప్పటికి జాబ్ కూడా వదిలేస్తాను, ఈమె ఇంకా అక్కడే చేస్తుంది. బట్ ఈ అమ్మాయిని చూడడానికి వచ్చాను. పంజగుట్ట మోడల్ హౌస్ రోడ్ యువతల పక్క నిల్చున్నాను, తన అవతల పక్క ఉంది. రోడ్ క్రాస్ చేసి ఇక్కడ రావడానికి సపోజ్ ఒక 15 to 20 seconds పడుతుంది అనుకున్నాను. అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి ఇక్కడ వచ్చే లోపల ఆ 15-20 secondsలో నేను డిసైడ్ అయ్యానండి, పెళ్ళి అంటే చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అప్పటికప్పుడే ఆ 15-20 secondsలో నాకు వచ్చిన ఫీలింగ్స్ ఏంటంటే, మీడియాస్లో జీన్స్ వేసుకున్న అమ్మాయి ఇంట్లో పనిచేస్తుందా, మా అమ్మాయిని మెప్పించగలుగుతుందా, ఇంట్లో ఇల్లాలుగా ఉండగలుగుతుందా మంచిగా అని. అదే పిజ్జా బర్గర్లు మనకి చూడడానికి బాగుంటాయి కానీ పెరిగన్న ముద్దపప్పు ఎప్పుడు ఎవరికి హెల్త్కి కూడా మంచిది. ఇది ఎప్పుడో ఒకసారి వన్స్ అనే బ్లూ మూన్ బాగుంటుంది కరెక్టే, కానీ అది ఎవ్రీడే మనకు అదే. సో ఆ 15-20 seconds నా లైఫ్ని మార్చిందండి. ఎంత బాగుంది అసలు, మహాలక్ష్మి లాగా ఉంది. ఎందుకంటే తలస్నానం చేసి మంచిగా బ్యూటిఫుల్ సీరట్కొని వచ్చే వరకు నాకు ఆ ఫీల్ వచ్చేసింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా ఆ రోజు కలిసిన తర్వాత దాని తర్వాత ఒక 3-4 daysలో నేను ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేసేస్తాను. నేను ఇంకా నేను డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ఇంకా ఫైనల్ చేసేసుకొని ఇంకా అమ్మాయికి చెప్పేస్తాను. 3-4 days తర్వాత కలిసి చెప్పేసాను పెళ్లి చేసుకుందాం మనం అని చెప్పేసి. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి? మా ఇంట్లో ఓపెన్ అండి, అసలు మా ఇంట్లో నువ్వు ఏదైతే చూపించారు ఇట్లా అమ్మాయిని, ఈ అమ్మాయిని నేను చేసుకుంటే చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మాకు ఈ కులాలు మతాలు ఇవన్నీ ఏం లేవు, మా క్యాస్ట్ ఫీలింగ్స్ అట్లా ఏం లేవు. వీరింట్లో ఇబ్బంది అయింది బాగానే. సో మా ఇంట్లో మాత్రం నువ్వు ఇబ్బంది చేసుకుంటే, ఎందుకంటే నువ్వు అమ్మాయితో కాపరేట్ చేస్తావు, లైఫ్లో నువ్వు ఉంటావు, ఏం కాదు. సో నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోరా నువ్వు అని చెప్పేసి అని వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్పేస్తారు అన్నమాట. సో నాకు ఏమి ఇబ్బంది లేకుండే, మా ఇంటికి వెళ్ళి చెప్పేసాను, అమ్మ ఒక అమ్మాయిని చూశాను నేను చేసుకుంటాను అంటే సరేరా మంచిదని చెప్పేసి. ఎందుకంటే దానికన్నా ముందు నేను ఒక 22 సంబంధాలు చూస్తాను అమ్మాయిలవి. దాంట్లో 8 మంది నేను రిజెక్ట్ చేస్తే 11-12 మంది నన్ను రిజెక్ట్ చేస్తారు. సో అయింది నాకు ఎక్స్పీరియన్స్. కానీ ఫైనల్గా నువ్వు ఒక గ్రేట్ అండి ఇప్పుడైతే 12 మంది రిజెక్ట్ చేసింది, ఇప్పుడు ఓకే చేసిందంటే గ్రేట్ కదా. గ్రేటే మరి, కరెక్టే. అంటే వాళ్ళకి నచ్చిన వీడికి నచ్చిందో మీలో మరి అదే కదా. అంటే నేను కూడా చెప్పాలంటే మనిషిని చూసి తన హైట్ ఉన్నాడా, వెయిట్ ఉన్నాడా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఏం చూడలేదండి. నేను కూడా ఓపెన్గా ఉన్నారు. ఆయన ఎట్లా ఉండేవారు, మీతో అట్లానే ఉన్నారు అంతే. అంటే అప్పుడు అవన్నీ అసలు థాట్స్ ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్ క్యాలిక్యులేటెడ్ లాగా ఉండేది కాదు. మనం అప్పుడు జనరేషన్ ఎలా ఉండేవాళ్ళం, అసలు ఏదో అబ్బాయిలతో మాట్లాడడం అంటేనే పెద్ద తప్పు, మళ్ళీ దాంట్లో ఇవన్నీ ఆలోచించడాలు అవన్నీ ఉండేది కాదు కదా. కాకపోతే నేను అక్కడ మేడ్ అనమాట. ఆవిడ పేరు కూడా నాకు చాలా ఎందుకో గుర్తు రావట్లేదు. ఆవిడ చెప్పిందనమాట, ఆ బాబు చాలా మంచివాడమ్మా అసలు. సెట్ చేశారు మీరు అట్లా. ఎప్పుడు రోజు పలకరించి తిన్నావా సరోజా అని అడుగుతాడమ్మా. అలా ఎవరున్నారు ఈ రోజుల్లో, ఆ బాబు మానేశాడని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అని అంటే. సో అలా ఏదో ఆ చిన్న దానికి కనెక్ట్ అయి ఉన్నాను నేను. అండ్ తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మాకు. తను వెళ్ళిపోయేటప్పుడు నన్ను కొన్ని విషయాలు వార్న్ చేసి వెళ్ళారనమాట. సో అక్కడ నాకు బాగా అంటే నువ్వు ఎలా ఉండాలి ఆఫీస్లో అలా అది అని పద్ధతులు అన్నీ చెప్పారనమాట నాకు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఎవరు చెప్తారు ఇలాగా అని చెప్పేసి ఆ 2 పాయింట్స్కి ఫస్ట్ కనెక్ట్ అయ్యా. మిగతా అన్నీ అసలు ఆలోచించలేదు. అండ్ తను నాకు చెప్పిన పద్ధతి, జెన్యున్గా పెళ్లి చేసుకున్నాము అని చెప్పిన పద్ధతి, అది నచ్చింది. తర్వాత ఇంక నేను ఒకటే చెప్పాను అనమాట, నాకైతే నేను అసలు ఇంట్లో చెప్పేంత ధైర్యం కూడా నాకు లేదు, నువ్వు చెప్పి ఒప్పించుకుంటేనే జరుగుతుంది ఆ పెళ్ళి, అదర్వైజ్ బాయ్ బాయ్ అని చెప్పాను. ఎంత సింపుల్గా చెప్పేసారు.
అంటే ఎక్కువ రోజులు అంటే మీరు కూడా సంవత్సరాలు జరిగిన లవ్ స్టోరీ కాదు కదా. ఆ 12 నుంచి 13 అవుద్ది అనుకున్నారా, లేకపోతే ఈమె ఫైనల్ అయిపోవాలనుకున్నారా? అంటే ఇంట్లో ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? అయిపోవాలనుకున్నాను. నాకు మనసులో స్ట్రాంగ్ గా ఉండండి, సమ్ 6 సెన్స్ అంటారు కదా, మంచి నాకు పాజిటివ్ వైబ్స్ ఉండే. నాకు ఈ అమ్మాయితో పెళ్లి అవుతుందని నాకు ఉండే. ఈ అమ్మాయిని వీళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పిన తర్వాత, తను ఉండేది విజయవాడలో, వీళ్ళ చిన్నాన్న దగ్గర ఇక్కడ ఉండేది అనమాట, హైదరాబాద్. సో ఈ విషయం వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పగానే, వీళ్ళ చిన్నాన్నకి చెప్పగానే, వీళ్ళ చిన్నాన్నకి నేను చెప్పాను యాక్చువల్గా, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసానంటే, వీళ్ళ చిన్నాన్న వీళ్ళ మదర్కి ఫోన్ చేసి వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపో అర్జెంట్గా, వదినా నువ్వు ఫస్ట్, తర్వాత విషయం మాట్లాడదాం అని చెప్పేసి అంటే వచ్చి ఇమీడియట్గా తను తీసేసుకొని నైట్ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతేప్పుడు బస్ స్టాప్ నుంచి ఫోన్ చేసింది ఏడ్చుకుంటా. ఈ అమ్మాయి కాదు, వీళ్ళ మదర్ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసింది, మా అత్తగారు. అసలు మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే పడదు బాబు, తెలియదు, మా అమ్మాయి కూడా హైదరాబాద్ అబ్బాయిని చేసుకోవద్దు అని అనుకుని అట్లాంటి అమ్మాయి ఈరోజు ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తుంది అసలు బస్ స్టాప్లో. నాకు జనాలందరూ చూస్తున్నారు ఏమైంది ఏంటో అని. కొంచెం మీరు చెప్పండి ఈ అమ్మాయికి సరి చెప్పండి అంటే, నేను మీతో అన్నమాట, నువ్వు ఏం భయపడకు, నువ్వు వెళ్ళు, నేను మీ చిన్నాన్న మీ పెద్దనాన్న నేను మాట్లాడతాను, నేను మాట్లాడేసి నేను పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేసి నేను పంపించాను అనమాట. నేను నాకు మైండ్లో ఉండే అండి, నేను ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాను, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండే, నాకు నేను వాళ్ళని ఒప్పించగలుగుతా అని చెప్పేసి అని ఒప్పించాను కూడా నేను. దాని తర్వాత నాతో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా నన్ను 6 కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు నన్ను పెళ్లి గురించి. వీళ్ళ చిన్నాన్నలు ఇద్దరు, వీళ్ళ నాన్న, వీళ్ళమ్మ ప్లస్ వీళ్ళ పెన్నులు అందరు కూర్చొని నాతో మాట్లాడి, వాళ్ళు 1 గంట సేపు నాతో మాట్లాడితే వాళ్ళకి అసలు ఒక లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చింది దాని మీద, ఎంత మంచి అబ్బాయి డెఫినెట్గా. అప్పటికప్పుడే వాళ్ళు ఒప్పుకొని, సరే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న వాళ్ళ అమ్మతో మాట్లాడదని చెప్పేసి మళ్ళీ గంటన్నర మీటింగ్ తర్వాత మళ్ళీ నాతో పాటు వాళ్ళు ఇంటికి వచ్చారు, మా ఇంటికి కూకట్పల్లిలో వచ్చేసి మాట్లాడి మా అమ్మ నాతో మాట్లాడేసి ఫైనల్ చేసుకున్నారు. ఓకే, సూపర్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు. అంటే చాలా మంది ఎట్లా ఒప్పించాలో ఏంటో తెలియక కొన్ని బ్రేకప్లు అయిపోతుంటాయి. అవును, మీరు ఆన్ ది స్పాట్ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 1 monthలోనే మొత్తం సెటిల్ చేసుకోవడం అన్నది గ్రేట్. మాట పద్ధతి అండి. అంటే మనకు మైండ్లో ఒకవేళ మనం ఫిక్స్ అయిపోయినాం, నేను చేసేది కరెక్ట్, నేను చేసేది తప్పు కాదు అని అనిపించినప్పుడు మనం ఎవరైనా ఒప్పించవచ్చు అండి మనము. సో నేను అందుకే ఉన్న పాయింట్స్ వాళ్ళు ఏం అడిగినా సరే నేను జెన్యున్గా మాట్లాడాను. లైఫ్లో ఇంకెప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని ఒక మాట రాకుండా మేము చూసుకోవటం అని చెప్పాను. ఇప్పుడు అట్లాగే అయిందండి. ఒక్కరోజు కూడా నా గురించి ఎప్పుడు కంప్లైంట్ చేసింది లేదు. ఓకే, గొడవలు అయితే మా మధ్యన చిన్నపాటి అన్నీ అయితే ఆ ఇంట్లోనే సర్దుకుంటే అవి 2 రోజులు అలుగుతాం, 3 రోజులు మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ మజానే వేరు ఉంటుంది ఇప్పుడు ఎట్లా కామన్గా. సో అట్లాంటివి ఉంటాయి కానీ, బట్ పెద్ద గొడవలు అయిపోయి వాళ్ళ మనలు వచ్చేసి మా మనలు వచ్చేసి అట్లాంటివి ఫోన్ చేసి చెప్పడం అలాంటివి కూడా ఏం లేవండి, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాలి కూడా ఏం అస్సలు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇష్టం ఉందో చూద్దాం. మీరు ఫస్ట్ ప్రపోజ్ చేసిన డేట్ గుర్తుందా మీకు? డేట్ అసలు అది కాదండి, నాకు ఇప్పుడు కూడా మీరు బర్త్డే అడిగితేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను నేను. మొబైల్కి డేట్స్ గుర్తులేదండి. పఫ్ కూల్ డ్రింక్ ఇచ్చారు కదా, ఏం పఫ్ ఇచ్చారు? వెజ్ పఫ్ అండి. వెజ్ పఫ్ ఇచ్చారు. వెజ్ పఫ్ అండ్ మజా. ఎందుకంటే థమ్స్ అప్ మేబీ మజా. మీరు ఆల్బమ్ పెట్టుకోవాలి, ఇంటికి గోడకు పెట్టుకోవాలి, మజాను. కరెక్ట్ అండి, గుడ్ ఐడియా. అవును, ఈ ఐడియా ఎప్పుడు రాలేదు నాకు. కరెక్ట్ అండి. మీరు ఆవిడ గురించి ఉన్న వాళ్ళు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? తను యాక్చువల్గా ఏపీ కదా అండి. సో నా గురించి కూడా తను ఏపీ అనమాట. ఏపీ అంటే ఆమె ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర పెళ్ళాం కానీ, బట్ నా గురించి యాప్ట్ పెళ్ళాం. పెళ్ళాం అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలి సార్. ఓకే, చెప్పగలుగుతాను నేను. పర్ఫెక్ట్ పెళ్ళాం అంటే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి నన్ను. నాకు ఇది కొని, అది కొని, నాకు ఇంత డబ్బులు ఇప్పుడు అసలు ఎప్పుడు అంటే ఎప్పుడు అడగదు అనమాట. బట్ మీరు ఇబ్బంది పెట్టినట్టున్నారు ఆవిడ, అందుకే అనవసరంగా ఆ రోజు నేను చూసాను అనుకుంటున్నాను. అది ఆమెకు అనవసరంగా ఆ రోజు కాకుండా ఉంటే బాగుండేది ఎందుకు అనిపించింది అని అంటే, నాకు కోపం ఎక్కువ ఉండేదండి నిజంగా. ఈ మధ్య తగ్గింది చాలా, కానీ ఒకప్పుడు చిన్న దానికి ఫ్రస్ట్రేషన్ అయిపోతుండే. అప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు ఆఫీస్ నాకు 15-20 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. నాకు ఆ టైంలో ఉన్న గొడవలకి దానికి నేను ఇంటికి తీసుకొచ్చేవాడిని. నేను ఆ గొడవలు అంటే ఆ సమస్యలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవి కామన్గా అవుతుండే. నా చిరాకు చూసేసి ఈమె చిరాకు పడేది, అట్లాంటివి అవేని. ఇప్పుడు అంతా తగ్గినాయిలేండి. ఇప్పుడు కూల్గానే ఉంటున్నాను, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు కోవిడ్ తర్వాత నుంచి. సో ఇప్పుడు కూల్. సో ఆ పరిస్థితుల్లో తనకు అట్లా అనిపించిందేమో కానీ, బట్ లాస్ట్ 4 years నుంచి అనిపించిందా నీకు? అది మీరు అంత గట్టిగా ఎడుతుంటే లేదని చెప్తారులేండి. ఇప్పుడు లేదు, చెప్పాను నేను ఇంటర్వ్యూ కాకముందే అన్నీ నాకు పాజిటివ్గా మాట్లాడిన తర్వాత నీకు
అది కూడా జస్ట్ అనిపించింది అని అంటే కోపం అది కామన్ లేండి. ఇప్పుడు అట్లా అనిపిస్తేనే ప్రేమ ఉన్నట్టు, ప్రేమ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరితో గొడవ పడుతుంటే ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళతో గొడవ పడుతుంటాం మనం. కరెక్ట్. మేము గొడవ అయిన తర్వాత అసలు నేను ఉండలేనండి చాలా ఎక్కువసేపు. నేను ఉంటాను కానీ ఈమె వచ్చేసి ఏం చేస్తుంది, ఎంత పెద్ద గొడవ అయినా సరే ఈమె ఎదురు మాట చెప్పదు. నేను కోపం వచ్చేసి తిట్టేస్తే వెళ్ళిపోతుంది. గమ్మున వెళ్ళిపోయినాక చాలాసేపు తర్వాత వచ్చి ఇట్లా నిల్చుంటాను నా ముందు అంతే. సో టైం అయింది, సారీ చెప్పండి. టైం అయింది, సారీ చెప్పండి. అర్థం కాదు, నేను పక్కన నవ్వేస్తాను అనమాట. ఎంత కోపంలో నవ్వేస్తాను. ఎందుకంటే మిస్టేక్ చేసింది తనే అందరు, తనకు తెలుసు చేసింది, మళ్ళీ తిట్టింది నేనే అని తెలుసు. ఎన్నోసార్లు నేను కోప్పడితే కూడా నా మిస్టేక్ కూడా నేనే కోప్పడ్డాను, ఆమెనే సారీ చెప్పింది నా మిస్టేక్ కూడా. అట్లుంది. ఎందుకు ఇప్పుడు ఇద్దరు అన్నప్పుడు అట్లనే ఉండాలి. ఇద్దరు నువ్వెంత అని అనుకుంటేనే ప్రాబ్లం మనకి. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు తగ్గి ఉంటేనే బాగుంటుంది. సో డెఫినెట్గా ఏమి ఎప్పుడు తగ్గే ఉంటుంది, ఎప్పుడు ఒక మాట అనేది అనమాట. వీడు వస్తే దారికి ఎక్కడ పోతాడని చెప్పేసి తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరిలో ది పర్ఫెక్ట్ అంటే ఎవరు ఇద్దరిలో? పర్ఫెక్ట్ అంటే నన్ను అడిగితే తనే పర్ఫెక్ట్ అని చెప్తానండి, తను అడిగితే నన్ను చెప్తారు. ఆన్సర్ చెప్పేసింది ఆవిడే చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు, యాప్ట్ పెళ్ళాం ఇట్లా ఉండాలి, పెళ్ళాం అంటే యాప్ట్ ఇట్లా ఉండాలని చెప్పేసి. అంటే అది అన్ని గుణాలు మీకు ఉన్నాయి. మీకు నిజంగా ఏ ప్రాబ్లం ఏముండదు, కూల్గా ఉంటుంది సార్ నిజంగా. అవి ఒక నాకు ఈ లోటు చేస్తున్నాం అని చెప్పేసి నేను ఒక్కరోజు ఒక మాట అనలేదు నిజంగా. నేను కొనిస్తే సరే తీసుకుంటాను, లేదు అని అంటే ఎప్పుడు డిమాండ్ చేయలేదు అనమాట. అంటే అసలు తను ఆ పరిస్థితి ఎప్పుడు నాకు వచ్చేలాగా చూడలేదు. అడగక ముందే అన్నీ అరేంజ్ చేసే టైప్ అనమాట. ఒక 10 రూపాయలు ఇవ్వని అడిగితే ఆయన 1000 రూపాయలు అని అడిగితే 10,000 అలానే ఇస్తారు. కానీ అసలు ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అట్లా కావాలి అన్న సిచ్యువేషన్ ఏముందండి, మనం సంపాదించినంత వాళ్ళ గురించే కదా. నేను అందుకే 100 అడితే 200 ఇస్తాను, తీసుకో ఏముంది, నువ్వే కదా, ఇంకెవరు ఉంటా, నువ్వు ఒకటే ఎవరికి ఇస్తాను నేను అని చెప్పేసి ఇచ్చేస్తాను నేను. ఇక నా వైపు నేను చూసుకుంటే తను ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నేను వర్క్ విషయంలో డుమ్మా కొట్టాను. ఖచ్చితంగా నేను ఆరోగ్యం బాగాలేకుండా పని చేసేసుకుంటాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను, ఆరోగ్యం బాగాలేదు వచ్చి నా ఇంట్లో సేవ చేయండి ఇప్పుడు చెప్పాను అనమాట. సో ఇవన్నిటి విషయంలో తను నాతో ఎప్పుడు కూడా సఫర్ అవ్వలేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా సరే నేను టాబ్లెట్ వేసేసుకుని నా పని నేను చేసేసుకుంటాను. సో అట్లా నా విషయంలో నేను బ్యాలెన్స్గా ఉంటామండి మేము నిజంగా. ఎక్కడ కూడా మాకు పెద్ద గొడవలు రాకుండా మాత్రం ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు, రానివ్వం కూడా మేము. ఓకే. అంటే ఇంతలా చెప్తున్నారు కదా, అంటే ఆవిడ గురించి ఒకవాడు నువ్వు ఇది మార్చుకుంటే బాగుంటుంది నాకు అట్లా అనిపిస్తుంది అని ఏమో ఒకటి చెప్పండి. ఆవిడ గౌతమి గారి గురించి ఇంత పాజిటివ్ చెప్పారు కదా, ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలోనే, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఇది మార్చుకుంటే ఇంకా బాగుంటుంది అని ఏమన్నా? ఈమె మార్నింగ్ త్వరగా లేవదు, అలవాటు ఉంది, బ్యాడ్ హ్యాబిట్. నేను ఇయర్స్ నుంచి చెప్తున్నా త్వరగా లేవు మనకు త్వరగా లేస్తే చాలా టైం మిగులుతుంది డే మొత్తం అని చెప్పేసి. బట్ పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు లేస్తుంది అర్లేం కాదు, బట్ దానికి కూడా స్టిల్. సో నేనేంటంటే సండే వచ్చింది అనుకోండి ఇంకా కథం 8-8:30 వరకు పడుకుంటూనే ఉంటారు. నేను సండేని కూడా మనము ఒక రెగ్యులర్ డే లాగానే మనం ట్రీట్ చేయాలి దాన్ని. సండేకి హాలిడేస్ తీసుకోవద్దు మనం. సో ఎప్పుడు అదే అంటాను, మనము చచ్చిపోయిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది పడుకోవడానికి. సో బ్రతుకున్నప్పుడే మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఒకటి ఇంగ్లీష్లో కోట్ కూడా ఉందన్నమాట. వెన్ యూ డై యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్లీప్ అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది, కోట్ గుర్తురావట్లేదు. అయితే నేను ఎప్పుడు అది సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతా. బతికినప్పుడు మాత్రం మనము ఫీల్ అండ్ మటుకు మనం డే మొత్తం యాక్టివ్గా ఉండాలి, పని చేస్తుండాలి, ఏదో ఒక విషయాలు బిజీ ఉండాలి. హాలిడేస్ రాగానే ఎందుకు డల్ అయిపోతారు మీరు, లేట్గా లేవడము, లేట్గా బ్రేక్ఫాస్ట్ అన్నీ అట్లా చేయొద్దు. ఇంకోటి పంచభక్ష పర్వణాలు తిన్నా సరే మీకు తర్వాత బియ్యం తినే అలవాటు ఉంది. అది నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు అది కూడా చెప్తాను, నేను ఉన్న విషయం చెప్తాను ఏముంది అని. అయితే ఇయర్స్ నుంచి నేను మొత్తుకుంటా ఉంటాను, మీరు బిర్యానీ కూడా పెట్టండి, తినేసి వచ్చినాక చేసి పెట్టుకొని టుక్కురు కూడా ఏం చేస్తున్నా అంటే ఇట్లా చూపిస్తుంది, బియ్యం ఉంటుంది దాంట్లో. ఇది ఎందుకు అర్థం కాదు కానీ అది అయితే బియ్యం తినక మంచిది కాదు అని చెప్పేసి తినేది బియ్యమే తింటారు. కానీ ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ గత 1 month అయింది నాకు నేను బియ్యం తినక. ఛానల్ పోయిన దగ్గర నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం అట్లయితే ఛానల్ ఎప్పుడో పోవాలి. అయితే అప్పటి అంటే నాకు అది ఎక్కువ ఎప్పుడన్నా ఏదన్నా బాగా ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు అలా ఏదన్నా చూజ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ క్రేవింగ్ ఉంటుంది, అది బియ్యం తింటే తగ్గుతుంది అనమాట.
బట్ ఛానల్ పోయినప్పుడు అది ఒక పీక్లోకి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. అది మొత్తానికి అది దాని మీద తినాలి అన్న విరక్తి వచ్చేసింది. అప్పటి నుంచి మానేసాను అనమాట. అది నేను నిన్న నోటీస్ చేశాను. నిన్ననే కదా నీకు చెప్పాను. నేను బియ్యం తిండి మానేశాను 1 month నుంచి అనుకుంటా, మేబీ ఛానల్ పోయిన దగ్గర నుంచి బియ్యం తిండి మానేసా చెప్పి. అంటే అవునా, ఛానల్ అయితే ముందే పోవాల్సిందేమో అయితే అలా జోక్ చేసుకుంటాను. అలవాట్లండి ఇక త్వరగా నిద్రపోవటం అంటారా, అది ఏంటంటే మేము యాక్చువల్గా పల్లెటూరులో పెరిగాం కాబట్టి నా 10th class వరకు మేము 9:30 కల్లా పడుకుని, మేబీ 8:30 కూడానేమో అసలు అలా పడుకుండిపోయేవాళ్ళము. ఎగ్జాక్ట్ 5 కల్లా మా నాన్న లేపేసేవాళ్ళు. 1 hour చదువుకునేవాళ్ళం, అక్కడి నుంచి ట్యూషన్కి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడి నుంచి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అసలు మధ్యాహ్నాలు పూట పడుకోవడాలు కానీ లేట్గా పడుకోవడాలు ఇవన్నీ ఏం అలవాట్లేదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నా పెళ్ళైన దగ్గర నుంచి ఆ డే నుంచి అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడమే. అది అలవాటు లేక పొద్దున పూట నేను లేవలేకపోయేదాన్ని. అదొకటి ఉండేది ఎప్పుడు కంప్లైంట్. నాకు నిద్ర సరిపోకపోతే మళ్ళీ మధ్యాహ్నం పడుకోవాలని, పని అయిపోయిన తర్వాత పడుకోవాలనిపించడం అలా ఉండేది. సో అది స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒక్కొక్క తర్వాత కోవిడ్ బిఫోర్ చాలా లాసెస్ వచ్చేసి నా బిజినెస్ పెట్టుకున్నాము, తన బిజినెస్ అది క్లోజ్ అయిపోవడము, ఇవన్నీ అవ్వడము. సో నేను డిప్రెషన్లోకి వెళ్ళి స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేశాను. అది అన్ని సంవత్సరాలు ఫేస్ చేసేటప్పటికి అది రికవర్ అవ్వడానికి నాకు పొద్దున పూట పడుకుంటేనే కానీ అది రికవర్ అవ్వలేదు, లేకపోతే వీక్నెస్ ఫీల్ అయ్యేదాన్ని. సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి తను ఏంటంటే 5 కల్లా లేచి సిస్టమ్ ముందు కూర్చొని పని చేసుకుంటుంటారు. నాకు లేట్ నైట్ నేను పడుకునేది తెల్లవారుజామున పడుకుంటా. అందరూ నిద్ర లేచే టైంకి నేను నిద్రలోకి వెళ్తా. సో నాకు ఆ స్లీప్ సరిపోదు. ఎంత లేగమని చెప్పినా నా బాడీ అది సహకరిస్తేనే కదా నేను లేవాలి. పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా లెగిస్తాం చేస్తాం. ఇంకా సండేస్ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు కాస్త ఎక్స్ట్రా స్లీప్ పడుకుని పోయేదాన్ని. నాకు దాంతో సంబంధమే లేదు. ఎవరేమనుకుంటారు, నా బాడీ నాకు స్లీప్ కావాలి అనుకుంది అని అంటే పడుకోవడమే. ఇంకా తర్వాత లేచిన తర్వాతే పనులు. అలా సండేస్ మాత్రం పడుకునేవాళ్ళం అనమాట. ఒక 1 గంట అలా ఎక్స్ట్రా పడుకునే. ఇప్పటికైనా 6కే లేచిపోతాను. వెలుగు వచ్చేస్తుంది 5కి అలా. బట్ డొల్లుతూ ఉంటాం అనమాట మంచం మీద. అదొకటి కంప్లైంట్ ఉంటుంది, అది మాత్రం మారదు. అండ్ నేను చెప్తాను అనమాట, ఎప్పుడైతే 8, 8:30, 9కి అట్లీస్ట్ 10కి మనం బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటామో నిద్రపోతాను నేను. అప్పుడు నువ్వు చెప్పిన టైంకి నేను లేవగలుగుతాను. అది అవ్వదు, ఇది అవ్వదు. ఓకే, ఆ కంప్లైంట్ అలానే ఉండిపోయింది. మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే అంటే ఏం చెప్తారు మీరు? అంటే బిఫోర్ మ్యారేజా, ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తానికి అనుకోండి. అంటే ఆయన కలిసిన డే అని కాకుండా ఆ పఫ్ మజా కాకుండా ఇంక వేరేది మెమరబుల్ డే అంటే ఆబ్వియస్లీ యాజ్ ఎ మదర్ నా పిల్లలు పుట్టినప్పుడు అది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ నా చైల్డ్హుడ్ డేస్ చాలా మెమరబుల్ డేస్ నాకు ఇప్పటికీ. పల్లెటూరు ఇప్పటికీ చాలా ఇష్టం నాకు. సో అవి చాలా అంటే నాకు అంటే ఇట్లా పిక్చర్ కదులుతూ ఉంటుంది అనమాట ఇప్పటికీ. కొన్ని సీన్స్ మర్చిపోలేను. అవి చాలా మెమరబుల్ డేస్. తర్వాత ఇంకా జేసీతోని లాస్ట్ చెప్తున్నారు మీ గురించి. అంతే కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మంచి లైఫ్. కానీ అట్లీస్ట్ సంతోషం ఏంటంటే చెప్తున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఎవరికైనా చైల్డ్హుడ్లోనే మెమరబుల్ డేస్ ఎక్కువ ఉంటాయి. సో అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఒకటని కాదు, చాలా ఉన్నాయి. చాలా చాటభారతం అవుతుంది చెప్పాలంటే. చాలా మెమరబుల్ డే అంటే పిల్లలు పుట్టిన డేస్ మాత్రం చాలా హ్యాపీ. మా పెళ్ళైనప్పటికీ కంటే కూడా నేను పిల్లలు పుట్టినప్పుడే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందులో నాకు అబ్బాయిలు అంటే ఇష్టం, వీళ్ళకేమో ఆపోజిట్ అమ్మాయిలు అంటే ఇష్టం. సో ఆయనకి మీరు అంటే ఇష్టం కాబట్టి చూడండి, ఇద్దరు అబ్బాయిలే. మీ ఇష్టమే ఆయన ఇష్టం అనుకున్నారు. కానీ చాలా వీళ్ళు పాపం ఫీల్ అయ్యారు అమ్మాయిలు పుట్టలేదు అని. రెండోసారి కూడా మా సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు కూడా అమ్మాయి పుడుతుందని చాలా ఆశపడ్డారు, కానీ పాపం అది అవ్వలేదు. సో అది నా చిన్నప్పుడు ఒక సినిమా చూసి అనమాట, అది పాడేదని నీ ఆశ అడి ఆశ అని ఒక పాట అది పాడు. మా భూమి దాన్ని అనుకుంటా వచ్చేది. సో ఆ పాట పాడేదాన్ని నీ ఆశ అడి ఆశ అని అలా. బట్
అది మాత్రం మెమరబుల్ డే అండి, ఎప్పటికీ మర్చిపోలేను. అసలు మా పెళ్ళి అవుతుంది అని అనుకోలేదు మేమిద్దరము, అది కూడా ఒక మెమరబుల్ డేనే. అండ్ ఛానల్ వెళ్ళిపోవటం కూడా ఈ మధ్యలో రీసెంట్గా జరిగింది. కాదు ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటే మీరు కొత్త ఛానల్ పేరు చెప్తున్నారా లేకపోతే జంజయ్ బర్త్డేనే చెప్తున్నారా? ఫస్ట్లో చెప్పడానికి కొంచెం ఇదనిపించింది, ఛానల్ పోయిందా అని కొంచెం. తర్వాత అలవాటు అయిపోయింది. చెప్తున్నాం అంటే ఛానల్ అది బ్లాక్ అయిందండి, కొత్త ఛానల్ అంటే అవునా అని చెప్పేసి వాళ్ళు మా ముందే సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఓకే, ఇప్పుడు ఆయన ఛానల్ నేమ్ పెడతాడు, మిమ్మల్ని అడిగే చేస్తున్నారా లేకపోతే ఆయన ఓన్గా క్రియేట్ చేస్తున్నారు? అంటే చెప్పారు ఇలా అంటే బాగుంది, కాకపోతే అంత క్యాచింగ్గా లేదేమో అనిపించింది. జంజయ్ బడి అనే అంత క్యాచింగ్గా లేదేమో అంటే నిదానంగా అదే అలవాటైపోతుందిలే అని చెప్పేసి అన్నారు. ఇంకా తను మొత్తం అన్నీ చూసిన తర్వాత నాకు చెప్తే బాగానే ఉందిలే అని ఇంకా అట్లా అనుకున్నాను. ఆయన మీకు ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ అంటే ప్రపోజ్ చేసిండే వదిలేద్దాం మనం, ఆ తర్వాత కొనిచ్చిన గిఫ్ట్ విజయవాడ వచ్చారనమాట మా మదర్ ఫాదర్కి కలవడానికి. అప్పుడు 500 చేతిలో పెట్టి ఏమన్నా కొనుక్కో గిఫ్ట్, నాకు గిఫ్ట్ కొని తీసుకురావడానికి టైం లేదు నేను వచ్చేసానని చెప్పేసానంటే, నేను చిన్న అది పర్ల్స్ దండ కొనుక్కున్నాను, అది ఇప్పటికీ స్టిల్ ఉంది. నన్ను ఫస్ట్ టైం కలవడానికి వచ్చినప్పుడు తను వేసుకున్న షర్ట్ కూడా నా దగ్గర ఇప్పటికీ స్టిల్ ఉంది. కలర్ ఏంటంటే కలర్ ఒక బ్లాక్ అండ్ లైన్స్ ఉంటాయి షర్ట్ మీద, ఫుల్ షర్ట్ ఆఫ్ షర్ట్ అది కూడా చెప్పాలి. డేట్ మర్చిపోయారు కానీ షర్ట్ గుర్తుంచుకున్నది. ఆ షర్ట్ ఇంకా ఉంది. మొన్న ఒక షార్ట్ లో వాడినట్టున్నాం, బ్లాక్ అయిన ఛానల్లో ఆ షర్ట్ చేసుకుని ఒక షార్ట్ కూడా మధ్య మధ్యలో డ్రై వాష్ చేసి పంపించి మళ్ళీ అలా తగిలించుకుంటాం. ఇప్పుడు ఆవిడ మీకు ఏమి ఇచ్చారు గిఫ్ట్? ఆవిడమే గిఫ్ట్ అని చెప్పండి, వేరే తను నాకు 500 రూపీస్ ఇచ్చేసి కొనుక్కోమని చెప్పేసి అన్నప్పుడు నేను ఆ టైంలో 500-600 జీన్స్ వచ్చేసేది అనమాట. జీన్స్ తీసుకున్నాను నేను, గుర్తుంది నాకు. కానీ నాకు తను ఇచ్చింది ఒక గిఫ్ట్ అంటే, నా ఒక బర్త్డేకి తను షాంపిన్ బాటిల్ ఇచ్చింది నాకు చెప్పలేదు. తను మా పెద్ద అబ్బాయి ఇద్దరు వెళ్ళేసి, వాడు చిన్నగా ఉన్నాడు చాలా, ఇద్దరు క్యాబ్లో వెళ్ళి, నేను ఖైరతాబాద్లో ఉండే, క్యాబ్లో తను ఎక్కడికి వెళ్ళిందంటే కోటిలో బగ్గా వైన్స్ అని ఉందన్నమాట. బగ్గా వైన్స్కి వెళ్ళి ఎవరితో అడ్రస్ కనుక్కొని వెళ్ళి తను అక్కడి నుంచి షాంపెయిన్ బాటిల్ కొనుక్కొని తీసుకొచ్చేసి నాకు షాంపెయిన్ ఇచ్చింది బర్త్డే అప్పుడు. అది ఇంకా ఉంది, ఓపెన్ కూడా చేయలేదు నేను, అది ఇంకా ఉంది, ఓపెన్ చేయలేదు ఇంకా నేను అది. సో నేను షాక్ అనమాట. నా గురించి తను వైన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చిందండి. అంటే అఫ్కోర్స్ బగ్గా వైన్స్ అంటే దాంట్లో అక్కడ లేడీస్ కూడా వస్తారులేండి. ఇప్పుడు కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ మీకు పెద్ద పెద్ద స్టోర్స్ ఓపెన్ అయిపోయినాయి, వైన్ షాప్స్ అందరు లేడీస్ వెళ్ళి తీసుకునే ఇప్పుడు ఓపెన్ అయినాయి. కానీ ఆ టైంలో ఏం లేవు అప్పుడు. కానీ బగ్గా వైన్స్ అనేది కోటిలో ఉందన్నమాట, ఉమెన్స్ కాలేజ్ దగ్గర. అక్కడ వెళ్ళి నా గురించి తను తీసుకొని వచ్చింది. నిజంగా అది ఫీల్ అయ్యాను అసలు. అంటే దానికి బాటిల్స్ కలెక్షన్ చాలా ఇష్టం నాకు, ఎక్కడ వెళ్ళినా కలెక్షన్ పెట్టుకుంటూ ఉంటారు. సో అలా సో నేను ఇచ్చిన బాటిల్ కూడా దాంట్లో ఉండాలి అని చెప్పి అని తనకు షాంపెయిన్ బాటిల్ ఇచ్చింది నాకు. నేను ఒకేషనల్లీ మందు తాగే టైప్. నేను ఎప్పుడు పార్టీస్ ఏమైనా అయినాయి అంటే వెళ్ళాను, వాళ్ళు సరదాగా ఒక గ్లాస్ పెట్టుకుని ఒక పెగ్గు తాగానంటే అయిపోయింది కథం అంతే. రెగ్యులర్ గా ఎప్పుడు రిస్ట్రిక్షన్ చెప్పలేదా మందు తాగొద్దు అట్లా? అసలు ఎప్పుడు చెప్పలేదు. తను అసలు ఎప్పుడు ఎక్కువ తాగరు కాబట్టి ఇంకా మందు తాగితే ఆమ్లెట్ ఇస్తారు అయితే గౌతమ్ గారు అని చెప్తుంది. నీకు బయటకి ఎందుకు, ఇక్కడే తెచ్చుకో, ఇక్కడ తాగు, నేను చికెన్ ఫ్రై లేకపోతే నీకు ఆమ్లెట్ ఇస్తాను చెప్పేసి అంటే మంచిగా ఫ్రెండ్స్ ఇంటికి పిలుచుకో, ఇంట్లో కూర్చో హాయిగా అని చెప్తుంది. అక్కడికి ఎందుకు వెళ్తావు? అంటే తనకి పార్టీ కల్చర్ ఎక్కువ ఇష్టము, పార్టీస్ ఇవ్వడం ఎవరు అది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనే కాదు, రిలేటివ్స్ బాగా బర్త్డేస్కి, పిల్లల బర్త్డేస్కి, మా యానివర్సరీకి అట్లా ఎక్కువ మందిని పిలిచి అలా పార్టీస్ ఇచ్చేవాళ్ళం అన్నమాట తనకి ఇష్టం అని చెప్పేసి. అలా అందుకే నేను అసలు ఎప్పుడు ఇగ్నోర్ చేసేదాన్ని కాదు. తను వద్దు చేయాలి అని అంటే వద్దు అని ఎప్పుడు చెప్పడం అలాంటి ఏం లేవు. ఎప్పుడు ఎక్కువ తాగని నేను, ఎప్పుడు 1 or 2 పెగ్స్లో నేను ఫినిష్ అంతే. నేను ఎప్పుడు పని చేసినా ఏం చేయను. ప్లస్ పైగా ఏంటంటే నేను తాగేసి వచ్చినప్పుడు నేను తనతో పడుకోను ఇంట్లో, బెడ్రూమ్లో కూడా. నేను సోఫా మీద పడుకుంటాను బయట, ఎందుకంటే లేడీస్కి ఆ స్మెల్ పడకపోవచ్చు, ఇబ్బంది అవుతుంది కదా. నేను ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టాను అనమాట. సో తను ఎప్పుడు ఆ విషయం మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. వీడు ఎప్పుడు తాగేసి ఇబ్బంది పెట్టాడు కదా, నా లైఫ్ ఏదో వాడు చూసుకునే టైప్ ఉంటుంది. సో కలెక్షన్ ఉంటాయి నా దగ్గర బాటిల్స్. ఇప్పుడు కూడా నా దగ్గర ఒక 4-5 lakhs rupees వర్త్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, లిక్కర్ బాటిల్స్. నేను ఎక్కడ పోయినా సరే ఒక మంచి బాటిల్ తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట కలెక్షన్లో అట్లా. సో తన దృష్టిలో పెట్టుకొని వెళ్ళి నాకు షాంపెయిన్ బాటిల్ ఇచ్చింది, అది ఎప్పుడు మరవలేను సార్ నిజంగా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు
ఈ నెగిటివ్ కమెంట్స్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. అసలు నాకు ఆ థాటే రాలేదు. నా వైఫ్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఆ కమెంట్స్ వస్తేమో దాని తగ్గట్టు అసలు నాకు అది నాకు నాలెడ్జ్ లేదండి. అసలు నాకు ఈవెన్ రిలేటివ్స్ కూడా ఎవరో ఒకరు అంటారు కదా, ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నాడు అని అంటారు కదా. అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు నా వైఫ్ నేను నా ఫ్యామిలీ నేను బయట పట్టించుకోనండి అసలు నేను. ఎందుకంటే నా లైఫ్ ఇప్పుడు నాకేం ఇబ్బంది ఉన్నప్పుడు నాకు రిలేటివ్స్ వచ్చి నాకు ఇస్తున్నారు, ఆ బాబుకి ₹1,00,000 తీసుకో నీకు ఇబ్బంది ఉంది కదా, ఎప్పుడు ఇవ్వనప్పుడు వాడు నన్ను ఏమైనా కమెంట్ చేస్తే నేను ఎందుకు భరించాలి? నా లైఫ్ బాబు నేను ఎట్లా చేసుకుంటాను, నా వైఫ్ నేను ఏమని చేసుకుంటాను. ఇప్పుడు ఆవిడ సైడ్ నుంచి కూడా వస్తాయి కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఎందుకు చేయడం అని ఆవిడని అడుగుతుంటారు కదా. డెఫినెట్గా వస్తాయచ్చు, బట్ అది నా వరకు రాకుండా నేను చూసుకోను. ఎందుకంటే నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నేను ఎట్లా చూపిస్తాను ఏంటని. ఇప్పుడు మన కంటెంట్ బాగుంది అనుకోండి, మనం ఏ కమెంట్స్కి భయపడే అవసరం లేదు. నాకు తెలుసు నేను ఏం చేయబోతున్నాను. స్టార్టింగ్లో గౌతమి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, మా ఇద్దరం కలిసి కామెడీ చేద్దామన్నా. చిచి నేను చేయను, నేను రాను, నా వల్ల కాదు అని అంటే అన్నీ చూస్తున్నాను గౌతమి, నేను అన్నీ చేసేవాళ్ళు అస్సలు వాళ్ళకి ఒక యాక్టింగ్ రావట్లేదు, వాళ్ళ టైమింగ్ బాగాలేదు, వాళ్ళు ఎడిట్ చేసే పద్ధతి బాగాలేదు, మనం అన్నీ మంచిగా చేయగలుగుతాము కదా, నేను మంచిగా మనం ప్రజెంట్ చేయగలుగుతాం కదా అని అంటే లేదు నేను చేయను, నేను ప్లీజ్ అదే అని చెప్పేసి అంటే నేను ఒక 3-4 మంత్స్ నేను ఒక్కనే కష్టపడ్డా అండి. నేను ఎవరితో వీడియో తీసుకొస్తుంటే దాంట్లో వాయిస్ ఓవర్ పెట్టేసి ఏదో చేస్తుండే, పిచ్చి పిచ్చి చేశాను నేను. వ్యూస్ వచ్చేదే కాదు అసలు. మళ్ళీ నేను ఆడుకుంటే గౌతమి ప్లీజ్ చేద్దాం పదా, నాకు వ్యూస్ రావట్లేదు అది ఇదంటే నేను చెయ్యని చెప్పేసి తర్వాత నేను మూవీస్కి వెళ్ళేసి నేను మూవీస్ రివ్యూస్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. నేను మూవీస్ రివ్యూస్ పెట్టాను, దాంట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీకి నేను రివ్యూ పెట్టినప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ నన్ను పిచ్చగా ఆడుకున్నారు. అసలు మోహన్ లాల్ గారు చేసిన లూసిఫర్కి దీనికి కంపేర్ చేయలేము, చిరంజీవి గారు ఇట్లా చేస్తారు, మోహన్ లాల్ అట్లా చేస్తారు అని చెప్పేసి అని చెప్తే నువ్వు కూడా చెప్పడానికి అది ఇది అని చెప్పేసి అన్నారన్నమాట. నన్ను బాబు నేను కూడా చిరంజీవి ఫ్యాన్ని, నేను పెద్ద ఫ్యాన్ని, కాకపోతే ఉన్న విషయం చెప్పడానికి ఏముంది. ఇప్పుడు నేను రివ్యూస్ పెట్టేసి నేను ఫ్యాన్నే కదా అని చెప్పేసి అని బాగాలేదని బాగుందని చెప్పలేను కదా. అట్లాగే లైగర్కి నేను చెప్పాను, నేను తను చేసిన ఇది విజయ్ దేవరకొండ ఎట్లా ఉండే రివ్యూస్ చెప్తే నన్ను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆడుకున్నారు నన్ను. బాబు ఇది బాగాలేదు, ఎందుకంటే ఉన్న విషయం చెప్తే కూడా ప్రాబ్లం అని చెప్పేసి రివ్యూస్ కూడా మానేసినాను. ఇంకా వన్ ఫైన్ డే నేను గౌతమిని కూర్చోబెట్టేసి, గౌతమి అర్థం చేసుకో, మనం డీసెంట్గా చేస్తున్నాం కామెడీస్, మనం ఏమున్నా సరే ఎవరేమున్నా సరే వాళ్ళకి మనం జవాబు ఇచ్చుకోవచ్చు, తర్వాత వాళ్ళని మనం ప్రూవ్ చేయొచ్చు మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేసానంటే ఒకరోజు తను ఓకే చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ నేను 50+ వీడియోస్ చేసిన తర్వాత కూడా మాకు వ్యూస్ ఏం లేవు, ఏమున్నా సరే 3,000 2,000 అన్ని వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి. బట్ తను కూడా కొంచెం విసుకొచ్చేసింది, ఏంది మనం ఇంత మంచిగా చేస్తున్నాము, వేరే వాళ్ళంతా బేకార్ ఉన్నాయి అయినా కానీ మనం ఎందుకు నడవట్లేదు అని చెప్పేసి అంటే వస్తే వచ్చలే వెయిట్ చేయి అని చెప్పేసి అని. బట్ ఒకరోజు మాత్రము ఉప్పు డబ్బా అనేది మేము ఒకటి చేసినాం అనమాట. ఉప్పు డబ్బా అది దాని పేరుతోనే ఫేమస్, అది వైరల్ అయిందండి వీడియో. అది ఇంకా వీళ్ళ రిలేటివ్స్ కూడా యూఎస్ నుంచి కూడా మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసి నీ వీడియో ఇక్కడ అందరూ షేర్ చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి ఆ రోజు నుంచి అది వైరల్ అయినాక ఇంకా మిగతా మా పాత వీడియోస్ అన్నీ కూడా లిఫ్ట్ అయిపోయాయి. జేసీ గారు మీరు చాలా కష్టపడి ఆవిడ నొప్పించారు. మీరు ఓకే గౌతమ్ గారు నొప్పించారు, మీరు వీడియోలు చేస్తున్నారు బాగుంది, కానీ మీ ఇద్దరికి హెల్ప్ చేసిన ఫస్ట్ వీడియో గుర్తుందా మీకు? డిఫరెంట్ గుర్తుంది, అది ఎట్లా మరుస్తామండి. మీ లైఫ్ టర్న్ అయిన వీడియో కరెక్ట్ అండి. ఫస్ట్ స్టెప్ అక్కడే కదా మీరు మారడానికి. ఓకే ఒక్కసారి మన ఆడియన్స్ గురించి ఒకసారి రీక్రియేట్ చేద్దాం. అది చేయగలుగుతా? గుర్తుందా నీకు డైలాగ్? ఓకే మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఎందుకంటే అది ఫస్ట్ వీడియో అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ చేసింది కదా, సో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకేనా? ఏది అట్లా జుడికిలిస్తున్నావు? నేను మాట్లాడుతుంది అక్కడ గర్ల్ ఫ్రెండ్ కాదు, నా దోస్తుగాంతో. నేను కూడా దాని గురించి మాట్లాడలేదు, బట్టతల గురించి మాట్లాడుతున్నా. అటెక్కెక్కడం ఇటెక్కెక్కడం పోయింది, ఇంకొక ఎకరం పోయింది అనుకో డివోర్స్ కూడా మాత్రం ఖాయం. అవునా? ఈ విషయం నాకు తెలిసి బాగుంటుంది. నేను హాలాగా లేక ఎందుకు ఉండిపోకుండా నూనె పెడుతున్నా, షాంపూలు పెడుతున్నా. ఇది యాక్చువల్గా ఎడిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎడిట్ చేసి సర్ప్రైజ్ అవుట్ చూపిస్తే మీరు లాస్ట్ గా ఎక్స్ప్రెషన్ భలే ఉంది. సో నేను అవునా వదిలేస్తామని చెప్పి వదిలేస్తే అలాగా లేక నూనె పెడుతున్నా, షాంపూ పెడుతున్నా, ఇంటికి పోకుండా బాగుంటుందండి నిజంగా అది అప్పుడు. కానీ బట్ అది కాకుండా తర్వాత ఇంకోటి ఉప్పు డబ్బా అని చెప్పేసి అని వైరల్ అయింది. అది అక్కడ అబ్రాడ్ లో చాలా వైరల్ అయింది అనమాట, షేర్ అయింది బాగా అక్కడ. వాళ్ళందరూ ఫోన్లు చేసి వీళ్ళ కజిన్స్ అందరూ ఉంటారు, ఫోన్స్ చేసి చెప్తారనమాట, చేసన్న మీ వీడియోస్ మాకు మా గ్రూప్లో చాలా వైరల్ అవుతున్నాయి, మా అన్న వదిన అంటే నమ్మట్లేదు వాళ్ళు, ఈసారి వచ్చినప్పుడు మేము సెల్ఫీ తీసుకొని చూపిస్తాం. బట్ ఏంటంటే ఒక ఆనందం ఏంటంటే అండి,
మన ఛానల్లో వీడియోస్ కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక్క వల్గర్ డైలాగ్, ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ రాకుండా జాగ్రత్త పట్టుకుంటూ చేస్తుంటాం మేము ఏమున్నా సరే. సో వాళ్ళు ఇంకా చెప్తారనమాట, మీ వీడియోస్ మేము ప్రశాంతంగా మా పిల్లలకు షేర్ చేస్తామని పేరెంట్స్ అంటారు. ఈ జీవితం అంటే ఏదో రివ్యూ చేసినప్పుడు ఒకసారి డౌట్ ఏముంటుందంటే, ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ఛానల్ మొత్తం చూస్తే ఇంకేమైనా వేరే వెళ్తేమో అని ఒక భయం ఉంటుంది. కానీ మీ ఛానల్లో వెతికినా దొరకవు సార్ మాకు, నిజంగా అంత బాగుంటాయి అసలు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసుగా అని చెప్పేసి ఒక్క మాట చాలు సార్, ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలని ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ పాజిటివ్ కమెంట్ ఒకటి వస్తుంది చాలు, అద్భుతం ఆ ఫీల్ మాత్రం. అంటే చాలా మంది మీరు ఎప్పుడు జడ ముందుకేసుకొని అడుగుతుంటారు మనం, మీ హెయిర్ సీక్రెట్ ఏంటి? ఆ జడ ముందుకేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ శారీ ఏమన్నా అటు ఇటు చేసినప్పుడు ఏమన్నా ఎక్స్పోజ్ అవుతుందేమో, ఈ జుట్టుతో కవర్ చేసుకోవచ్చు అని అలా నేను ముందుకేసుకునేది. అది తెలియక చాలా మంది ఏం ఆయిల్ వాడుతున్నారు మీరు ఏంటని కామెంట్ కూడా పెడుతున్నారు చాలా మంది. చాలా మంది అడుగుతాను స్టిల్. నిన్న మొన్న కూడా ప్రతి వీడియోలో ఒక 4-5 వీడియోలకి ఒక్క కామెంట్ ప్రతి వీడియోకి 2-3 కమెంట్ అడుగుతారు, మీ హెయిర్కి ఏం వాడుతున్నారు చెప్తే మేము కూడా అదే యూజ్ చేస్తాం గౌతమి గారు అని చెప్పేసి. నేను రాస్తాను, ఇక ఈమె ఎప్పుడు బిజీ ఉంటుంది, తను జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తుంది, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తుంది, ప్లస్ రెగ్యులర్ కోకోనట్ ఆయిలే వాడుతుంది, అవి వాడకుండా అని చెప్పేసి నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను అనమాట. కాకపోతే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటాం మేము, తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది, ప్లస్ స్ట్రాంగ్ ఉంటుంది ఊడుకుంటా అని చెప్పి చెప్తాను ఉన్న విషయం. అంటే ఇక్కడ వల్గారిటీ అనేది అసలు బై మిస్టేక్ కూడా కనబడకూడదు అని ఒక థాట్ అనమాట అది. సో అలా జుట్టు ముందుకు వేసుకోవడానికి రీజన్ అనమాట. శారీ ఏమైనా చేసేటప్పుడు అప్పుడు ఇది అవ్వకుండా ఉండాలి అని. కాకపోతే మేము కమెంట్లు అవన్నీ పెడతామని చెప్పేసి నేను ఏమంటా అంటే, లేదండి ఈ కామెడీ సిరీస్కి మొత్తం అట్లా డిజైన్ చేస్తాం మేము. ఇప్పుడు ఆనా పెళ్ళి అంటే అనగానే కోట శ్రీనివాసరావు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆ విరిపోయిన కళ్ళ జోడుతోని, ఆ చెల్లి మీద ఆ విరిపోయిన చొక్కతో ఉంటాడు, ఆ క్యారెక్టర్ క్రియేట్ అయిపోయింది. అది మామగారు సినిమాలో బాబు క్యారెక్టర్ ఉంటుంది, అది. సో అట్లా ఆంధ్ర పెళ్ళం అనగానే ఒక క్యారెక్టర్ కనిపించాలి, ఓకేనా? కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది సార్, టామ్ అండ్ జెర్రీ అంటే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అట్లా ఇది ఎప్పుడు హెయిర్ ముందుకుంటేసి ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తాం. అది ఈ సిరీస్ లో మాత్రం హెయిర్ మొత్తం ముందుకే ఉంటది, వెనకాల ఉండదు అని చెప్పేస్తాం మేము. ఎప్పుడైనా క్యారెక్టర్ చేంజ్ చేసే ఉద్దేశం ఏం లేదా? అంటే ఆంధ్ర మొగుడు తెలంగాణ అట్లా 10 ఎపిసోడ్ చేస్తాం మేము. ఏమైందంటే మమ్మల్ని అడిగారు అనమాట, ఒకసారి మీలాగానే అడిగారు, సార్ ఒకసారి మాకు కోరిక సార్, మేడం తెలంగాణ మాట్లాడాలి, మీరు ఆంధ్ర మాట్లాడాలి అని చెప్పేసి అంటే నేను దాని మీద ఒక 10 స్క్రిప్ట్ రాశాను. అయితే కంటిన్యూ చేయలేదు కదా, 10 దగ్గర ఆపేసి. 10 దగ్గర ఎందుకు ఆపానంటే అది కూడా చెప్తాను మీకు. యాక్చువల్గా 10 చేశాను, అయితే కొంతమంది డైజెస్ట్ కాలేదు, బాలేదు సార్ మేడం ఆంధ్ర మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ మాట్లాడితే బాగుందని చెప్పేసి కొంతమంది ఏమో మరీ ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ ఒక ఆంధ్ర అమ్మాయి తెలంగాణ మాట్లాడుతుందంటే ఇష్టపడతారు చాలా. సో ఈమె చాలా ఇష్టపడ్డారు, అరే మేడం ఏం మాట్లాడుతుంది సార్ తెలంగాణ లాంగ్వేజ్ సూపర్ మాట్లాడుతుందని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు. కానీ నాకు 60% పాజిటివ్ కామెంట్స్ వస్తే 40% నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. లేదు సార్ అది బాగాలేదు అంటే నేను 10 ఎపిసోడ్స్ ఆపేస్తాను. బట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను, చేసి ఒక 10 ఎపిసోడ్స్ తీసాను నేను దాంట్లో, నేను చేసిన దాంట్లో బాగుంటుంది. ఓకే, ఫైనల్గా ఏంటంటే చాలా మంది ఇప్పటికీ స్టిల్ ఇంకా జంజాయ్ బడ్డీ అని ఛానల్ ఏమైంది, ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు అని అడుగుతున్నారు. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? అసలు మేము షాక్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఒకటి చెప్పాలండి, నేను యూట్యూబ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ అసలు మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. బట్ చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో మేము ఏదో ఛానల్ పెట్టుకొని మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే, మేము ఇంత డీసెంట్ కంటెంట్ చేసిన తర్వాత కూడా మన ఛానల్ బ్లాక్ చేశారు. ఆ బ్లాక్ చేసిన ఛానల్ ఎందుకు చేశారు ఏంటి అని చెప్పేసి అని మేము వాళ్ళని అపీల్ చేసుకున్నా సరే రిప్లై రావడానికి 2 to 3 months పట్టింది మాకు టైం. కొంతమంది ఏం చేస్తారంటే, స్టార్టింగ్ డైరెక్ట్ మేబీ కాలేజ్కి వెళ్ళి చేసేసుకొని మొత్తం ఏమైనా కెమెరాస్ కొనుక్కొని ఎక్విప్మెంట్ కొనుక్కొని మీ యూట్యూబ్లో మేము యూట్యూబర్ అయిపోతాం అని చెప్పేసి స్టార్ట్ చేసిన వాళ్ళతో ఇట్లా అయింది అనుకోండి సపోజ్, డెఫినెట్గా వాళ్ళు చాలా పెద్ద డిప్రెషన్కి వెళ్ళి ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు నాకంటే నా బిజినెస్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఒకవేళ నాకు బ్లాక్ అయినా సరే నేను నా బిజినెస్లో నేను కాన్సన్ట్రేషన్ మళ్ళీ సంపాదించుకోగలుగుతాను డబ్బులు నేను. సో ఇక్కడ ఒక్కటి మాత్రం నేను అందరితో చెప్పగలుగుతాను, జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ మంచి ప్లాట్ఫామే కానీ దాన్ని నమ్ముకోకండి. ఎందుకంటే ఎనీ మూమెంట్ మీరు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇమీడియట్ వాడు బ్లాక్ చేసి మీ ఛానల్ అంటే మీ చేతిలో ఏముండదు, మళ్ళీ మీరు 0 అయిపోతారు మీరు అంతే.
సో మీరు చాలా కేర్ఫుల్ మా ఎందుకు ఛానల్ బ్లాక్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాడు ఏమంటాడంటే మేము కమ్యూనిటీ గైడ్లైన్స్ మేము వైలేట్ చేస్తామంటాడు. ఏం చేస్తాము కమ్యూనిటీ గైడ్లైన్స్ అని అంటే ఏదో థంబ్నెయిల్కి మీ లోపల వీడియోకి మ్యాచ్ అవ్వట్లేదంట. చాలామంది మీరు చూసుంటారు యూట్యూబ్లో ఓపెన్ చేస్తారు థంబ్నెయిల్ వల్గర్గా పెడతారు, లోపల ఏముంటుంది అసలు. ఎందుకంటే అది చూసైనా ఓపెన్ చేసి చూస్తారండి. మనం అట్లా కూడా పెట్టాము. మనం ఏంటంటే బయట లోపల కామెడీ ఉంటుంది, బయట కూడా కామెడీ కానీ థంబ్నెయిల్ పెడతాం. బట్ మేము ఏం చేస్తున్నాం అంటే థంబ్నెయిల్ని మేము మళ్ళీ సపరేట్గా షూట్ చేసుకుంటున్నాం. అంటే గౌతమి నా తల మీద మొట్టగా కొట్టినట్టు, నేను ఇట్లా పెట్టినట్టు ఎక్స్ప్రెషన్స్ అట్లాంటి థంబ్నెయిల్ సపరేట్గా డిజైన్ చేసి పెట్టే వరకు అది వీడియోలో మ్యాచ్ అవ్వట్లేదని వాడు ఒక రీజన్ చెప్పాడు. నేను షాక్, అసలు అది రీజన్ అసలు అర్థం కాదు. మేము ఏదైనా వల్గర్గా ఏదైనా థంబ్నెయిల్ చూపించి లోపల మేము వేరే చూపిస్తున్నాము అని అంటే వేరే విషయం. లోపల మేము చూపించేది కామెడీ, థంబ్నెయిల్ కూడా నేను కామెడీ అది పెడుతున్నాను, కామెడీ ఎక్స్ప్రెషన్స్తోనే ఉంది. కానీ లేదు, అట్లా ఉండద్దంట, వీడియోలో ఉన్నదే థంబ్నెయిల్ ఉండాలంటే అదొక రీజన్ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మేము ఎవ్రీ సండే మూవీకి ఒక సాంగ్ మీద మేము ఇద్దరము చేస్తుండే అనమాట. అదొక రీజన్ మేబీ అది కూడా ఉండొచ్చు. సో వాడు చెప్పిండు టూ మెనీ మ్యూజిక్స్ మీరు వాడారు మూవీకి అని చెప్పి, మూవీవి అని చెప్పేసి అని. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు మీ మీద ఇది చేశారు. సో దానికి అందుకే సో ఒక 2-3 రీజన్ చెప్తే నాకు అర్థం కాలేదని. బట్ సమ్హౌ చాలా డేంజరస్ అండి ఇది మాత్రము. సో ఎవరైతే యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నారో ఇది మొత్తం ప్రిపేర్ అయి ఉండండి. యూట్యూబే నాకు సర్వస్వం అని అనుకోకూడదు. యూట్యూబ్ అనేది ఒక సైడ్ బిజినెస్ లాగా చూసుకోండి, దానికి ఫుల్ టైం దాని మీద ఉండాలని చూడకండి. బ్యాకప్ మాత్రం వేరే ఉండాలి మనకి. ఎనీ మూమెంట్ ఇట్లయితే మాత్రం రాంగ్ స్టెప్స్ ఏం తీసుకోవద్దు, మళ్ళీ అగైన్ మీరు స్టాండ్ అవ్వచ్చు. ఇప్పుడు నన్ను చూడండి, నాకు ఏ ఛానల్ అయితే నేను 2 years పట్టిందో నేను గ్రో చేయడానికి, నా కొత్త ఛానల్ని నేను 2 months లోపల నేను మానిటైజ్ చేసి చూపించాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు దాని లొసుకులు ఏంటో, ఎక్కడ ఏం చేస్తే ఎట్లా తొందరగా మానిటైజ్ అవుతుంది అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక ఛానల్ బ్లాక్ చేస్తున్నా, నేను 4 ఛానల్ నుంచి నేను సంపాదించి చూపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను, చేస్తాను కూడా నేను. సో బట్ ఇది మాత్రం లెసన్ అండి నాకు అండ్ నాలాంటి యూట్యూబర్స్కి లెసన్ దట్ మీరు డిపెండ్ అవ్వకూడదు యూట్యూబ్ మీద. యూట్యూబ్ అనేది మేబీ ఒక టైం పాస్లో పెట్టుకోండి, సైడ్ బిజినెస్ లాగా పెట్టుకోండి. ఇది ఆగిపోయిందంటే ప్రపంచం ఆగిపోదు, మళ్ళీ మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో యూట్యూబ్ జంజాబట్టి నాది బ్లాక్ అయ్యడానికి నేను ఇంత షాక్ అయినాను. మళ్ళీ తర్వాత కొత్త ఛానల్ పెట్టుకొని అంతే, ఇప్పుడు మళ్ళీ హ్యాపీనెస్ ఉంది నాకు. ఉండే 15 days డిప్రెషన్ కానీ, బట్ నో, మనం వెళ్ళొచ్చు ముందుకి. ఇది ఏది కూడా పర్మనెంట్ కాదండి వెంకట్ గారు, ఏది మన పర్మనెంట్ కాదు లైఫ్లో. మనిషికి చావు వచ్చిన తర్వాత కూడా మనం చచ్చిపోయినాక 10 రోజులు ఏడ్చి తర్వాత 11 నుంచి మళ్ళీ మనం మామూలుగా లైఫ్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇది అంతే మనకి. సో అందరికి మాత్రం ఇది డెఫినెట్గా లెసన్ అండి. యూట్యూబర్స్కి మాత్రం డోంట్ డిపెండ్ ఆన్ దిస్ అంతే. ఇప్పుడు ఈ జంజాబట్టి ఛానల్ మనది బ్లాక్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన 2 channels అండి. ఫస్ట్ ఛానల్ ఇంతకుముందు ఉన్న జంజాబట్టిలో ఏంటంటే నేను కామెడీ అండ్ మన లైఫ్ రిలేటెడ్ మోటివేషనల్ వీడియోస్ అన్ని 2 ఒక దాంట్లో పెట్టేవాడిని. కానీ ఇప్పుడు 2 సెగ్రిగేట్ చేసి 2 channels కిందకి సపరేట్ చేస్తాను. కామెడీ గురించి ఏమో ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ, ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. నేను అది ఇస్తాను మీకు, లోగో మీరు పెట్టి చూపించవచ్చు. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ పేరుతో ఓపెన్ అవ్వకపోతే ఎవరికన్నా ఆంధ్ర గోల తెలంగాణ పెళ్లి అని టైప్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది ఛానల్. ఆంధ్ర గోల తెలంగాణ లొల్లి, సారీ, ఓకే, ఆంధ్ర గోల తెలంగాణ లొల్లితో పెట్టవచ్చు. తర్వాత సెకండ్ ఛానల్ ఏదైతే మోటివేషనల్ మనము పేరెంటింగ్ గురించి దానికి చెప్తున్నామో అది జీవితం అంటే ఇదేగా, జీవితం అంటే ఇదేగా. ఇంతకుముందేమో జీవితం అంటే ఇదేరా అని ఉంటుండే సిరీస్, బట్ ఈ ఛానల్ పేరే మేము జీవితం అంటే ఇదేగా అని పెట్టేస్తాను. తెలియని వాళ్ళు, జంజాబట్టి వాళ్ళ ఛానల్ ఏమైంది అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ 2 channels సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా మళ్ళీ మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే మీరు ఆ ఒక్క ఛానల్ పోయినందుకు ఈ 2 channel దానికి మించి అవ్వాలి, తొందరలోనే 1 million దాటాలి. మీరు 2 channel వేయాలి. మొన్నటిదాకా ఒక ఛానల్ అనుకో, 2 channel 1 million వెళ్ళాలి, పెద్ద టాస్క్ ఉంది మీకు. సో 1 million అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి వికర్ గారు.